మనం మనము మన ఆఫీస్‌లో ఇంటరాక్ట్ అయ్యే కొలీగ్స్ అవ్వచ్చు ఆర్ ఎనీ స్ట్రేంజర్ అవ్వచ్చు. సో, వి ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ ఆల్సో. అండ్ వి కాన్స్టెంట్‌లీ మనం సొసైటీతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. సో, దట్స్ అది కూడా అందులో కూడా నేను జీవిస్తాను. ఆ తర్వాత నేను ప్రకృతిలో ఒక భాగంగా జీవిస్తాను. అంటే నేచర్‌లో ఒక పార్ట్‌గా కూడా నేను జీవిస్తూ ఉంటాను. సో, ఈ 4 డైమెన్షన్స్‌ని నేను అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి? బికాస్ నేను సో, ఎందుకు అర్థం జేసుకోవాలి అంటే, నేను ఆ 4 డైమెన్షన్స్‌లో నేను జీవిస్తున్నాను కాబట్టి, నేను ఆ 4 డైమెన్షన్స్‌ని నేను అర్థం చేసుకుంటే, నేను ఇంకా బెటర్‌గా జీవించొచ్చు. అంటే ఇప్పుడు కూడా జీవిస్తున్నాం. వి కాంట్ ఎస్కేప్. వి ఆర్ ఆల్రెడీ లివింగ్ ఇన్ ఆల్ ద డైమెన్షన్స్. సో, ఎప్పుడైతే మనం బెటర్‌గా అర్థం చేసుకుంటామో, ఈ 4 డైమెన్షన్స్ ఎలా ఫంక్షన్ అవుతున్నాయో, దెన్ వి కెన్ లివ్ ఇన్ ఎ మోర్ బెటర్ మేనర్ అండ్ ఆర్గనైజ్డ్ మేనర్. సో, విత్ లెస్ కాన్‌ఫ్లిక్ట్స్. ఇష్యూస్ రావని గాదు. ఇష్యూస్ ఒస్తాయి. కానీ నేను ఆ ఇష్యూ‌కి ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నది కూడా నాకు ఒక క్లారిటీ ఉంటుంది. సో, ఈ 4 డైమెన్షన్స్‌ని అర్థం చేసుకునే ప్రాసెసే ఈ జీవన్ విద్య వర్క్‌షాప్ కానీ, ఈవెన్ ఆఫ్టర్ వర్క్‌షాప్ కూడా మనం డే టు డే లైఫ్‌లో మనం ఎప్పుడైతే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటామో, నేనేం చేస్తున్నాను? నేను ఇంకా ఏం బెటర్‌గా చేయొచ్చు? నాకిలాంటి ఇష్యూస్ ఎందుకొస్తున్నాయి? ఈ థాట్స్ అన్నీ ఏవైతే మనం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటామో, ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ దీస్ 4 డైమెన్షన్స్. వీళ్ళిలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు నాతోటి? ఇంకా నేనెలా ఉండాలి సో థట్ వాళ్ళు నాతో బెటర్‌గా బిహేవ్ చేయాలి. లేదా నేను వాళ్ళతో ఎలా బెటర్ బిహేవ్ చేయాలి. ఈ థింకింగ్ ఏదైతే కంటిన్యూయస్‌లో జరుగుతూ ఉంటుందో వి ఆర్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్. మన ఓన్ ఫిలాసఫీస్ ఫార్మ్ చేసుకుంటాం. చేసుకుంటూ ఉంటాం. అండ్ దాన్నే వరల్డ్ వ్యూ అంటారు. సో, ఆ వరల్డ్ వ్యూ ద్వారా మనం జీవిస్తూ ఉంటాం. ఈ జీవన్ విద్య వర్క్‌షాప్ ఏంటి? ఈ వరల్డ్ వ్యూలో ఏమన్నా మనం రాంగ్ కంక్లూజన్స్ డ్రా చేసుకొని ఉండొచ్చు. కొన్ని బిట్టర్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల అవ్వచ్చు. లేదా ఆహ్, మనల్ని మనకి జరిగిన మోసాల వల్ల అవ్వచ్చు. లేకపోతే ఇంకేదైనా బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల రాంగ్ కంక్లూజన్స్ మనం డ్రా చేసుకొని ఉండొచ్చు మన లైఫ్‌లో. ఆర్ మనకి తప్పు గైడెన్స్ దొరికుండొచ్చు. లైక్ ఇలానే చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అని చిన్నప్పటి నుంచి అలా చెప్పడం వల్ల మనకి కొంచెం రాంగ్ గైడెన్స్ కూడా దొరికుండొచ్చు. సో, మన వరల్డ్ వ్యూలో ఎటువంటి ఫ్లాస్ ఏమన్నా ఉంటే ఫిల్టర్ చేసుకోవడానికి ఈ జీవన్ విద్య వర్క్‌షాప్ అనేది మనకి హెల్ప్ అవుతది. సో, ఎప్పుడైతే మనకి ఒక యూనివర్సల్ వరల్డ్ వ్యూ, ఒక హార్మోనియస్ వరల్డ్ వ్యూ ఉంటుందో, ఆ వరల్డ్ వ్యూతో మనం జీవించినప్పుడు వి విల్ బి ఇన్ లెస్సర్ కాన్‌ఫ్లిక్ట్స్. అంటే లెస్ నంబర్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్స్. సో, ఎదుటి మనిషి ఎలా బిహేవ్ చేస్తున్నా, నేను ఆ సిట్యుయేషన్ ఎలా రెస్పాండ్ అవ్వచ్చు అనేది నాకొక కాన్ఫిడెన్స్‌తో రెస్పాండ్ అవ్వచ్చు. కంగారు పడకుండా. అలానే సొసైటీలో నేను ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, నా రోల్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. అలానే నేచర్ ఎలా ఉంది, నేను నేచర్‌ని ఎలా ఎక్స్‌ప్లోయిట్ చేయకుండా జీవించొచ్చు అనే క్లారిటీతో ఉండొచ్చు. సో, దిస్ ఇస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. మన మన వన్ ఆఫ్ ద ప్రైమరీ గోల్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ టు అండర్‌స్టాండ్ దిస్. ఈ వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ అండ్ దానికి తగ్గట్టుగా మనం జీవించడమే ఆల్‌మోస్ట్ మన లైఫ్ యొక్క లక్ష్యం కూడా. సో, ఇప్పుడు మనం ఈ ఇవాల్టి సెషన్ ఈ సొసైటీ అనే అంశం మీద ఫోకస్ చేద్దాం. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏమన్నా క్వెషన్స్ ఉన్నా ఆర్ ఎనీ అదర్ జనరిక్ క్వెషన్స్ ఉన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు అన్‌మ్యూట్ అండ్ ఆస్క్ అండి. ఓకే. 30 మెంబర్స్ చాలా మంది జాయిన్ అయ్యారు. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా అండి? ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో? ఎస్పెషల్లీ రీసెంట్‌గా వర్క్‌షాప్ అటెండ్ అయిన వాళ్ళకి గాని, ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే ఐ కెన్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ ఇన్ మోర్ డీటెయిల్. వాట్ ఆర్ దీస్ డైమెన్షన్స్ ఆఫ్ లివింగ్ మనం అండ్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్, వై వి ఆర్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్. ఎనీ క్వెషన్స్ అండి? నమస్తే సోమన్ గారు. నమస్తే అబ్బరాజ్ గారు. నాగరాజ్ గారు. ఇది యాక్చువల్‌గా మనం
మనలో మనం జీవించడం అనే దాన్ని కొంచెం ఎలాబెట్ చేయండి సార్. అంటే నాకు కొంచెం అండర్స్టాండింగ్ ఉంది, కానీ అసలు అది ఎంతవరకు కరెక్ట్, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అనే దానికోసం క్లారిటీ కోసం అడుగుతున్నాను. మనలో మనం జీవించడం అంటే ఏ ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి? అంటే ఇప్పుడు చాలా వరకు మనలో మనమే జీవిస్తూ ఉంటాం గదండీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు లేరు మన చుట్టూతా. ఓకే. మనం ఒక్కళ్ళమే కూర్చునున్నాము. మన థింకింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో, ఏం జేస్తున్నాం ఆ టైంలో? నేను ఏదోకటి ఆలోచిస్తూ ఉంటాం గదా! నేను నా గోల్స్‌ని ఇంకా ఎలా అచీవ్ చేసుకోవాలి? లేదా ఇవాళ ఏం పనులున్నాయి? రేపేం పనులున్నాయి? వాటిల్ని ఎలా అచీవ్ చేసుకోవాలి? ఆర్ ఇంకొంచెం సేపయిన తర్వాత మేబీ ఆహ్, లెట్స్ సే కిడ్స్ ఉన్నవాళ్ళు. సో, మన కిడ్స్ ఎలా ఎళ్తున్నారు? వాళ్ళని ఇంకా బెటర్‌గా ఇంకో మంచి ఇండివిడ్యుయల్స్‌గా చేయడానికి ఇంకేం చేయొచ్చు? నేను ఒక పేరెంట్‌గా ఇంకేమి చేయొచ్చని ఆలోచిస్తూ ఉంటాము. అలానే ఇప్పుడు మన డిజైర్స్ ఉన్నాయి. ఆ డిజైర్స్‌ని ఎలా ఫుల్‌ఫిల్ అంటే డిజైర్స్ అనేది పెద్ద వర్డ్. బట్ ఏదైనా చిన్నది కూడా డిజైరే కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, రేపు హైదరాబాద్ నుంచి విజయవాడ ఎళ్ళాలి. అదొక డిజైర్. అదొక కోరిక. సో, ఇప్పుడు అది ఎలా అచీవ్ చేయాలి? బస్‌లో ఎళ్ళినా, కార్‌లో ఎళ్ళినా, ట్రైన్‌లో ఎళ్ళినా ఏదో ఒకటి కంటిన్యూయస్‌గా థింకింగ్ నడుస్తూ ఉంటది కదా! ఇందులో ఎవ్వరు ఇన్వాల్వ్డ్ కాదు. అంటే నా ఫ్యామిలీ ఇన్వాల్వ్డ్ కాదు. సొసైటీ ఇన్వాల్వ్డ్ కాదు. నేచర్ ఇన్వాల్వ్డ్ కాదు. నాతో నేనే మాట్లాడుకుంటున్నాను. నాతో నేనే అనలైజ్ చేసుకుంటున్నాను. అండ్ సో, ఇదంతా మీ లివింగ్ విత్ మై సెల్ఫే కదా! సో, అది నేను నేను అంటుంది. లైక్ వి లివ్ విత్ అవర్ సెల్వ్స్. యాక్చువల్లీ చాలా టైం మనతో మనమే జీవిస్తూ ఉంటాం. వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేది కొంచెం ఉండొచ్చు. అంటే కొంచెం అంటే ఇంపాక్ట్ ఎక్కువే. బట్ టైమ్ వైస్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి ఆర్ విత్ అవర్ సెల్వ్స్. అది మనం వర్క్ చేసేటప్పుడు అవ్వచ్చు. లేదా ఏదైనా ఇప్పుడు ఒకటి తిన్నాననుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు తిన్నాను. తిన్నప్పుడు ఏం చేస్తున్నాను? ఈ వస్తువు లెట్స్ సే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కూర, పప్పు కూర తీసుకుందాం. పప్పు కూర తింటున్నాను. ఈ పప్పు కూర టేస్ట్ కరెక్ట్ గానే ఉందా? లేదా? అనేది ఎలా చెక్ చేసుకుంటాను? నా మెమరీలో ఒక పప్పు కూరకు టేస్ట్ ఉంది. దాంతో కంపేర్ చేసుకొని, ఓకే. కరెక్ట్ గానే ఉంది. బావుంది. ఉప్పు అది సరిపోయింది. కారం అది సరిపోయింది. లేదా ఏదన్నా ఒక రోజు ఎక్కువ తక్కువ అయిందనుకోండి. సపోజ్ మీరు వంట చేయలేదు. సో, మేబీ వి గివ్ ఫీడ్‌బ్యాక్. ఈ ఉప్పు ఈరోజు కూర ఉప్పుగా ఉంది. సో, ఇదంతా ఏంటి? దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ కంపారిజన్, అనాలిసిస్, ఫీడ్‌బ్యాక్ ఇదంతా నాతో నేను జీవించడమే కదా! సో, ఎవరు చేస్తున్నారు పాస్ట్ మెమోరీస్‌తో కంపారిజన్ గాని, లేదా ఫ్యూచర్ గోల్స్ సెట్ చేసుకోవడం గాని, వాటిని అచీవ్ చేసుకోవడానికి స్టెప్స్ డిఫైన్ చేసుకోవడం. ఇదంతా నా 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 నాతో నేనే చేసుకుంటున్నాను కదా! సో, థట్ ఈస్ మీ లివింగ్ విత్ మై సెల్ఫ్. ఓకే. థాంక్ యూ అండి. అర్థమైంది. అంటే మొత్తం అదే యాహ్! ఎవరితో సంబంధం లేకుండా నా డీడీఎస్‌తో రన్ అయ్యేదంతా కూడా నా లింక్ కింద లెక్క. ఓకే. థాంక్ యూ. యాహ్! నా నా కోరికలు గాని, నా ఆస్వాదనలు గాని, నా ఆలోచనలు గాని, ఇవన్నీ నాలో జరుగుతూ ఉన్నాయి కదా! కంటిన్యూయస్‌గా. వాటిల్ని నేను చూడగలుగుతున్నాను కదా! నేను చూస్తున్నాను. నాకు ఒక కోరికుంది. ఓకే. నేను ఇంత డబ్బు సంపాదించాలని నాకు ఈ కోరికుంది. సో, ఆ కోరికని నేను ఎలా అచీవ్ చేయాలి? లేదా నా దగ్గర కొంచెం డబ్బుంది. దాంతో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను. లేదా ఇంకా డబ్బు ఎలా సంపాదించాలని, లేదా ఇంకా నా పిల్లలకి ఏదో చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాను. లేదా నా ఆఫీస్‌లో ఏదో అచీవ్ చేయాలి ఒక పర్టిక్యులర్ పొజిషన్‌కెళ్ళడానికి. అది ఎలా అచీవ్ చేసుకోవాలి? అట్లా కాన్స్టెంట్‌గా జరుగుతుంటది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఈ మధ్య ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ టైమ్ గూడా కొంచెం అంటే ఈవెన్ దో ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్మ్స్ ఉన్నా గూడా లైక్ ఇప్పుడు ఏదో మూవీ చూస్తున్నారు యూట్యూబ్‌లో గాని, ఆహ్, నెట్‌ఫ్లిక్స్‌లో గాని, ప్రైమ్‌లో గాని ఏది చూస్తున్నా కొంతవరకు రిఫ్లెక్షన్ అయితే ఇంకా జరుగుతూనే ఉంటది. ఆ మూవీ చూసేటప్పుడు ఆ మూవీలో ఒక పాత్రలోకి మనం ఎళ్లి దాన్ని ఆస్వాదిస్తూ అట్లా వి ఆర్ దేర్. బట్ అంటే క్వాలిటీ ఆఫ్ రిఫ్లెక్షన్ వైస్ మేబీ తక్కువుండుండొచ్చు. బికాజ్ ఇట్స్ ఆహ్, వాళ్ళకేం కావాలో అది మనకు చూపిస్తున్నారు గానీ, మన మన లైఫ్ ఎటెళ్ళాలి అనేది మనం చూసుకొని ఎళ్ళట్లేదు గదా! సో, ఆ విధంగా చూసుకుంటే ఆహ్, స్టిల్ వి ఆర్ విత్ అవర్ సెల్వ్స్. లైక్ ఈవెన్ వైల్ వాచింగ్ ఎ మూవీ మనలో మనమే జీవిస్తున్నాం. ఎవరి ప్రమేయం లేదు గదా! అందులో. సో, అలా మనం ఒక సినిమా మన మైండ్‌లోనే నడుస్తూ ఉంటది కంటిన్యూయస్‌గా. ఆ ఇమాజినేషన్‌ని చూస్తూ యూ నో వి ఆర్ లివింగ్ అవర్ లైఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో, దట్స్ ఫ్యామిలీ అన్న తర్వాత ఇప్పుడు మనం ఇంటరాక్ట్ చేస్తున్నాం మన పేరెంట్స్‌తో, పిల్లలతో, కజిన్స్‌తో, సిబ్లింగ్స్‌తో వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతున్నాం గదా! సో, దట్స్ వాట్ వి ఆర్ రెఫరింగ్ టు యాస్ లివింగ్ ఇన్ ఎ ఫ్యామిలీ. అప్పుడు వాళ్ళ పట్ల ఫీలింగ్స్, వాళ్ళ పట్ల రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ వస్తాయి. ఓకే. థాంక్ యూ సోమన్ గారు. యాహ్! ఓకే. థాంక్స్ అండి. ఓకే. ఎనీ అదర్ క్వెషన్స్ అండి?
అయితే నెక్స్ట్ ఇప్పుడు డీటెయిల్స్ ఆఫ్ ఇప్పుడు సొసైటీ అన్న దానిలోకి డీటెయిల్‌లోకి వెళ్దాము. ఈ కొత్త వైట్ బోర్డ్ కూడా కనిపిస్తుందా అండి అందరికి? ఇస్ ఇట్ విజిబుల్? ఎంప్టీ స్క్రీన్ అంటే ఓన్లీ ఒక్క స్లైడే కనిపిస్తుందా లేదా ఇది కూడా చూపిస్తుందా? ఓకే. సో ఫస్ట్ సొసైటీ అన్న తర్వాత మనం ఒక సొసైటీలో అంటే ఒక సివిలైజేషన్‌గా ఉన్నాం మనం. హ్యూమన్ సివిలైజేషన్‌గా ఈ ప్లానెట్ అనే ఎర్త్ మీద మనం ఒక హ్యూమన్ సివిలైజేషన్‌గా ఉన్నాం. ఇప్పుడు ఈ ఓవరాల్ హ్యూమన్ సివిలైజేషన్ యొక్క గోల్ ఏంటి? ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. బికాస్ దట్స్ అల్టిమేట్ సొసైటీ అంటే జస్ట్ ఇండియన్ సొసైటీనో, అమెరికన్ సొసైటీనో, యూరోపియన్ సొసైటీనో ఇట్లా కాకుండా ఓవరాల్‌గా మనం యూనివర్సల్‌గా చూస్తున్నాం కాబట్టి అసలు ఒక హ్యూమన్ సివిలైజేషన్ యొక్క గోల్ ఏంటి? ఎనీ ఇన్‌పుట్స్ చాట్ విండోలో షేర్ చేస్తారండి? మన హ్యూమన్ సివిలైజేషన్ యొక్క గోల్ ఏంటి? టు లివ్. ఓకే. ఇంకా ఏమైనా ఇన్‌పుట్స్ ఉన్నాయండి? ఎనీబడీ ఎల్స్? షేరింగ్ ఓవరాల్‌గా థాట్స్. ఏంటండి? షేరింగ్ థాట్స్ ఓకే. షేరింగ్ థాట్స్ విత్ ఈచ్ అదర్. ఓకే. ఇంకా? విత్ కోఆపరేషన్. హుహు. ఓకే. ఇండివిడ్యువల్ ఒక మనిషిగా మనం ఒక పర్సన్‌గా సింగిల్ పర్సన్‌గా మన గోల్ ఏంటి? లివింగ్ హ్యాపీలీ సార్. లివింగ్ హ్యాపీలీ. కరెక్ట్. సో అది మనం ఫండమెంటల్ బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్. ప్రతి మనిషికి ఉండే కోరిక హ్యాపీగా ఉండాలి అనేది. రైట్? సో ఇప్పుడు అందరు ఇండివిడ్యువల్స్ సారీ ఇంకెవరు చెప్పండి. హలో? వినపడలేదండి మీరు చెప్పేది. ఒకసారి మళ్ళీ చెప్తారా? జూమ్ యూజర్ ఓకే. ఫైన్. సో ఇండివిడ్యువల్‌గా మనం అందరం హ్యాపీగా ఉండాలి. సో హ్యాపీగా ఉండాలి అంటే ఏంటి? ఏం కావాలి మనకి? మనం హలో? ప్రాస్పరిటీ. హలో. ఈ ప్రాస్పెరిటీ ఒకటి వినిపించింది. ఇంకేమైనా చెప్పారండి? చాట్ విండోలో చూద్దాం. ఓకే. సో మనం హ్యాపీగా ఉండాలి అంటే యాస్ ఎన్ ఇండివిడ్యువల్ ఫస్ట్ మనకి రైట్ అండర్‌స్టాండింగ్ కావాలి కదా! సో ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ రైట్? మనిషిగా మనకి హ్యాపీనెస్ కావాలి. అది అచీవ్ చేయాలంటే మనందరికీ రైట్ అండర్‌స్టాండింగ్ కావాలి. కరెక్టేనా? ఈ జీవన్ విద్య వర్క్‌షాప్ యొక్క మనం చేసేది మెయిన్ థింగే ఈ రైట్ అండర్‌స్టాండింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనేదే ఈ హోల్ వర్క్‌షాప్ యొక్క పర్పస్. అంతేనా? అవును సార్. ఓకే. సో మనిషిగా మనకి రైట్ అండర్‌స్టాండింగ్ కావాలి. సో హ్యూమన్ బీయింగ్స్‌గా కూడా అందరం హ్యాపీగా అయితే ఉండాలి కదా! ఓకే. నేను ఒక్కడినే హ్యాపీగా ఉండాలి. కానీ అందరూ హ్యాపీగా ఉంటే కూడా బావుంటుందా? వీలైతే అట్‌లీస్ట్? అవును సార్. ష్యూర్. ఓకే. మనం రైట్. తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళు. రైట్. సో ఒక ప్రపోజల్ ఫార్మ్‌లో మీ ముందు ఉంచుతున్నాను. ఒక హ్యూమన్ సివిలైజేషన్ అంటే ఓవరాల్‌గా మానవ జాతిగా మన గోల్ లక్ష్యం ఏంటి అంటే ప్రతి ఇండివిడ్యువల్‌లో రైట్ అండర్‌స్టాండింగ్ డెవలప్ ఉండడం. ఓకే. రైట్ అండర్‌స్టాండింగ్ ఇన్ ఎవ్రీ ఇండివిడ్యువల్. ఓకే. తర్వాత
నెక్స్ట్ థింగ్ ఏంటి? ప్రతి మనిషికి రైట్ అండర్స్టాండింగ్ కావాలి. ప్రతి ఫ్యామిలీకి ఏం కావాలి? ప్రాస్పెరిటీ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ఓకే, దాని తర్వాత సమాజం లెవెల్లో మనకి ఏం కావాలి? అభయం కావాలి, అంటే ఫియర్లెస్నెస్. హార్మనీ. హార్మనీ. సో హార్మనీ ఏ రూపంలో కనిపిస్తుంది అంటే సమాజంలో ఫియర్లెస్నెస్ రూపంలో కనిపిస్తుంది. అంటే మనకి ప్రతి చిన్న దానికి అమ్మో వీడు మోసం చేస్తాడేమో, వీళ్ళు మనల్ని అన్యాయం చేస్తారేమో, మనకి ఏంటంటే మన పని జరుగుతుందో లేదో, ఇలాంటి భయం లేకుండా ప్రశాంతంగా జీవించగలగడం మనకి మెయిన్గా సొసైటీలో కావాలి. సో ఫియర్లెస్నెస్ ఇన్ సొసైటీ. ఓకే, దెన్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అందరూ మ్యూట్ చేసుకోండి, ఏదైనా రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఫియర్లెస్నెస్ ఇన్ సొసైటీ కావాలి. అండ్ దెన్ కో ఎగ్జిస్టెన్స్ విత్ నేచర్. అంటే ప్రకృతితో సహా అస్తిత్వం, అంటే మనం ఎక్స్ప్లాయిట్ చేయకుండా సస్టైనబుల్ గా నేచర్ తో జీవించడం. ఇది మానవ లక్ష్యం. అంటే ఇండివిజువల్ గా మనిషి కాదు, ఓవరాల్ గా మానవ జాతి యొక్క లక్ష్యం తీసుకుంటే దిస్ హోల్ థింగ్, అంటే ప్రతి మనిషిలోనూ రైట్ అండర్స్టాండింగ్ ఉండడం, ప్రతి ఫ్యామిలీ ప్రాస్పరస్ గా, అంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు, వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ వాళ్ళకి ఉండి మాకు ఉన్నాయి అన్న ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో అది ప్రాస్పెరిటీ కదా. నాకు కావాల్సిన రిసోర్సెస్ నా దగ్గర ఉన్నాయి అన్న ఫీలింగే ప్రాస్పెరిటీ. సో అలాంటి ఫీలింగ్ తో ప్రతి ఫ్యామిలీ జీవించగలగడం. సమాజంలో న్యాయం అంటే భయం లేకుండా జీవించడం, ఎవరి పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటూ ఒకళ్ళొకరితో హార్మనీలో జీవించడం. అండ్ ప్రకృతితో కో ఎగ్జిస్టెన్స్, అంటే సహా అస్తిత్వంలో జీవించడం, ఒకళ్ళనొకళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకోకుండా మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ తో నేచర్ తో జీవించడం అనేది మానవ లక్ష్యం. ఇది కాకుండా ఇంకేమైనా ఉందా? ఇవన్నీ అచీవ్ చేయగలిగితే ఈ 4 ఆస్పెక్ట్స్, వీటికి మించి ఏమన్నా ఉందా మనిషి యొక్క లక్ష్యం? కెన్ యూ టైప్ అట్లీస్ట్ ఇన్ చాట్ విండో ఆన్సర్ చెప్పకపోయినా? ఈస్ దిస్ కంప్లీట్? ఈస్ దిస్ మానవ లక్ష్యం కంప్లీట్ ఇన్ నేచర్? మీకు కంప్లీట్ అని అనిపిస్తుందా ఈ ప్రపోజల్? ఇది కనుక మనం యాజ్ ఎ హ్యూమన్ సివిలైజేషన్ అచీవ్ చేయగలిగితే, డిడ్ వి అచీవ్ ద లైక్ ఏదైతే స్వర్గము అంటామో అది భూమి మీదకి తీసుకొచ్చినట్టేనా ఇది అచీవ్ చేస్తే? ఈ 4 ఆస్పెక్ట్స్ అయితే అచీవ్ చేయగలిగితే భూమినే మనం ఎర్త్ నే మనం ఒక స్వర్గంగా చేసుకున్నట్టేనా ఇది? అంటే దిస్ ఈజ్ అగైన్ కూడా మళ్ళీ ఫస్ట్ పాయింట్ రైట్ అండర్స్టాండింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కదా సార్. అవును. అంటే ఇప్పుడు ఇఫ్ ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ ద రైట్ అండర్స్టాండింగ్, దెన్ దిస్ ఈస్ ఫైన్. యా, యాజ్ ఎ న్యాచురల్ కాన్సిక్వెన్స్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ ఫ్లో. ఇప్పుడు ప్రతి మనిషిలో రైట్ అండర్స్టాండింగ్, ఒక్క మనిషిలో రైట్ అండర్స్టాండింగ్ ఉంటే అన్ని రావు మిగతావి. అవును సార్. ఒక సమాజంగా, ఒక మన జాతిగా మనం ఇది అచీవ్ చేసుకోవాలంటే మన అందరిలో రైట్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి. అప్పుడు సమాజంలో, ఎందుకంటే మీ ఒక్కరిలోనూ రైట్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి, మీరు వెళ్ళారు, మీ సమాజం అంతా మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, రైట్? సో మీరేమో న్యాయంగా ఉందామని ట్రై చేస్తున్నారు, బట్ సమాజం మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. సో ఏదైతే ఈ ఫియర్లెస్నెస్ అనేది ఉందో, స్టిల్ యాజ్ అన్ ఇండివిజువల్ ఒక కంఫర్ట్ అయితే మనకు వస్తుంది. ఎప్పుడైతే మనకి రైట్ అండర్స్టాండింగ్ వస్తుందో, సమాజం ఎలా ఉన్నా, అందరికీ రైట్ అండర్స్టాండింగ్ ఉన్నా లేకపోయినా మన రెస్పాన్స్ ఏంటి, మన కంఫర్ట్ ఏంటి, లోపల ఇన్నర్ కంఫర్ట్. అంటే కంఫర్ట్ అంటే సుఖాలు అన్నట్టు కాదు, కంఫర్ట్ అంటే ఇన్నర్ ఎమోషనల్ కంఫర్ట్, స్టెబిలిటీ ఇన్సైడర్స్, అదైతే ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఎవరు ఏం చేయలేరు కదా, బికాజ్ మన రిమోట్ కంట్రోల్ మనం తీసేసుకుంటున్నాం కదా. ఎప్పుడైతే మన రైట్ అండర్స్టాండింగ్ వచ్చిందో, పక్కన వాళ్ళు వచ్చి బటన్ నొక్కగానే మనకు కోపం రాదు, పక్కన వాళ్ళు వచ్చి ఏదో అనగానే మనం ఆవేశపడిపోం కదా.
సో అట్లీస్ట్ ఇన్నర్ కంఫర్ట్ అయితే అచీవ్ చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇంకా చాలా పని ఉంది మనకి అనే ఒక సెన్స్ కూడా, మన ఒక రెస్పాన్సిబిలిటీ కూడా కనిపిస్తుంది. ఆ చాలా పని ఏంటి, సమాజంలో ఇంకా చాలా రైట్ అండర్స్టాండింగ్ కి సంబంధించిన పని జరగాల్సింది ఉంది అనేది కూడా మనకి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఇండివిజువల్స్ లో రైట్ అండర్స్టాండింగ్ ఉందో, వాళ్ళు ఒక ఫ్యామిలీగా జీవిస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని ఐడెంటిఫై చేసుకుని వాటిని అచీవ్ చేసుకుంటూ ఒక ప్రాస్పరస్ ఫ్యామిలీగా జీవించవచ్చు. మనిషి ఇండివిజువల్ సంబంధాల్లో ఎప్పుడైతే న్యాయం అనేది ఎస్టాబ్లిష్ అవుతుందో రైట్ అండర్స్టాండింగ్ వల్ల, అప్పుడు ఫియర్లెస్నెస్ అనేది వస్తుంది. అండ్ అలానే మనిషి ప్రకృతితో జీవిస్తున్నప్పుడు, ప్రస్తుతం ఏంటంటే ప్రకృతి ఎలా పనిచేస్తుంది, ఆవర్తనశీలత, ఈ సైక్లిక్ నేచర్ ఆఫ్ ద ప్రకృతిలో సైక్లిక్ గా ఉన్న థింగ్స్ ఇవన్నీ కనిపించక మనం నేచర్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. అండ్ హోర్డింగ్ కూడా, అంటే మనం ఫండమెంటల్ అజంప్షన్స్ కొన్ని ఉన్నాయి కదా, మోర్ మనీ మీన్స్ హ్యాపీనెస్, మోర్ అసెట్స్ మీన్స్ హ్యాపీనెస్ అని. సో అందుకని మోర్ అసెట్స్ అక్యుములేషన్ ప్రాసెస్ లో నేచర్ ని కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ రాంగ్ నోషన్స్ కొన్ని బ్రేక్ అవుతాయో, నాకు రిసోర్సెస్ కావాలి బట్ ఒక లిమిట్ కి మించి రిసోర్సెస్ తర్వాత నాకు అవి కంఫర్ట్ నేమ్ ఇంకా ఎక్కువ తీసుకురాలేవు ఒక స్టేజ్ తర్వాత. సారీ, ఇలాంటి ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో, దెన్ వి స్టాప్ ఎక్స్ప్లాయిటింగ్ నేచర్ అండ్ వి సీ హౌ వీ కెన్ లివ్ ఇన్ ఎ కంఫర్టబుల్ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ విత్ నేచర్. సో అప్పుడు అది కో ఎగ్జిస్టెన్స్ విత్ నేచర్ అవుతుంది. సో ఇదండి ఫోర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ హ్యూమన్ గోల్. ఎనీ క్వశ్చన్స్? వీటిలో ఏది ఒక్కటి లేకపోయినా పర్వాలేదు అనుకోవడానికి లేదు. అలా అని వీటికి మించి కూడా ఏమి ఉండదు. అంటే ఈ 4 అచీవ్ చేసుకోగలిగితే యాజ్ ఎ హ్యూమన్ సివిలైజేషన్, దట్స్ ద అల్టిమేట్ థింగ్ దట్ వీ కెన్ అచీవ్ అనేది ప్రపోజల్. అగైన్ of course we all have to look into the proposal. అది కరెక్ట్ అనిపిస్తే it becomes part of our understanding when we live according to it, and then దాని తగ్గట్టుగా మన జీవితం కూడా we act according to it. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ unmute yourself or please raise your hand and I can try to unmute you. సో ప్రస్తుతానికి మనం ఫ్యామిలీ అంటే నారోగా చూస్తూ ఉంటాము. అంటే మన పేరెంట్స్, నా రిలేటివ్స్, నా బ్లడ్ రిలేషన్స్ అంతవరకు చూస్తాం. ఆర్ మహా అయితే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే కొంతమంది కొలీగ్స్ ని, ఫ్రెండ్స్ ని ఇంక్లూడ్ చేసి చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే లైక్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ బికమ్స్ మోర్ యూనివర్సల్ ఇన్ నేచర్, అప్పుడు మనం ఫ్యామిలీ అంటే వరల్డ్ ఫ్యామిలీ అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఈ రైట్ అండర్స్టాండింగ్, ప్రాస్పెరిటీ అండ్ ఈ ఫియర్లెస్నెస్, ఇవన్నీ వరల్డ్ ఫ్యామిలీ లెవెల్లో మనం అచీవ్ చేసుకునే ప్రయత్నం కూడా మనం చేస్తాం అనమాట. సో ఫ్యామిలీ టు వరల్డ్ ఫ్యామిలీ దాకా మన థింకింగ్ మారుతుంది. సో ప్రస్తుతం మన థింకింగ్ మన ఇండివిజువల్ ఫ్యామిలీ లెవెల్లో ఉండొచ్చు. దెన్ ఈవెన్చువలీ యాజ్ అవర్ అండర్స్టాండింగ్ ఇంక్రీజెస్, మనలో రైట్ అండర్స్టాండింగ్ పెరిగే కొద్దీ మన స్కోప్ బాగా ఎక్స్పాండ్ అయ్యి
సో ప్రతి మనిషి నా సంబంధికుడే ఆర్ ఐఎమ్ రిలేటెడ్ టు ఎవ్రీ ఇండివిజువల్ అనేది ఎప్పుడైతే ఫీలింగ్ వస్తుందో దెన్ ద హోల్ వరల్డ్ బికమ్స్ మై ఫ్యామిలీ. అండ్ దానికి తగ్గట్టుగానే యాక్షన్స్ కూడా మారుతాయి. ప్రస్తుతం మన ఫ్యామిలీ లెవెల్ స్కోప్లో ఎక్కువ ఆపరేట్ చేస్తుంటాం. లైక్ నా పిల్లలకి ఏం చేయొచ్చు, లేదా హస్బెండ్కి ఏం చేయొచ్చు, వైఫ్కి ఏం చేయొచ్చు, పేరెంట్స్కి ఏం చేయొచ్చు, ఇంతవరకు ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడైతే మనం మన స్కోప్ ఆఫ్ థింకింగ్ ఎక్స్పాండ్ అవుతుందో నా చుట్టుపక్కల ఉండే సమాజం కూడా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీనే అన్న సెన్స్ ఎప్పుడైతే మనకు వస్తుందో దెన్ న్యాచురల్లీ మన యాక్షన్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఆ పెద్ద ఫ్యామిలీని కేర్ తీసుకునేటట్టు, ఆ పెద్ద ఫ్యామిలీకి రెస్పాన్సిబుల్గా ఉండేటట్టు అవి కూడా అలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. సో we move from our scope of a smaller in blood related family to a world family also. ఓకే. సో ఇది మానవ లక్ష్యము. సో ఐ హోప్ ఇంకే క్వశ్చన్స్ ఏం లేవని అనుకుంటున్నాను. సో ఈ మానవ లక్ష్యాన్ని అచీవ్ చేసుకోవడానికి ఆర్ ఇలాంటి ఒక హ్యూమన్ సివిలైజేషన్ రన్ చేయడానికి ఒక 5 ఆయామ్ అంటే 5 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆఫ్ దిస్ సొసైటీ. ఆ 5 ఆస్పెక్ట్స్ ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఎట్ ఎనీ పాయింట్ ఇంకేమైనా క్వశ్చన్ వచ్చినా ప్లీజ్ అన్మ్యూట్ మీ అండ్ యూ కెన్ ఆస్క్. సో ఈ హ్యూమన్ గోల్ ఏదైతే ఉందో ప్రతి ఇండివిజువల్లో రైట్ అండర్స్టాండింగ్ ని ఇన్కల్కేట్ చేసుకోవడం అండ్ దెన్ ప్రతి ఫ్యామిలీలో ప్రాస్పెరిటీని అచీవ్ చేస్తూ, సమాజంలో అభయం అనేది వస్తూ, ప్రకృతితో సహజీవనం చేస్తూ ఈ గోల్ని అచీవ్ చేయడానికి 5 లెట్స్ కాల్ ఇట్ ప్రోగ్రామ్స్ అనుకుందాం. సో ఒక 5 పంచవర్ష ప్రణాళిక 5-year ప్లానింగ్ ఇలా జరుగుతుంటుంది కదా గవర్నమెంట్ లెవెల్లో. అలా మనం ఒక హ్యూమన్ సివిలైజేషన్ పట్ల మనం ప్లానింగ్ చేస్తే సో ఒక 5 ప్రోగ్రామ్స్ మెయిన్గా అందులో కనిపిస్తాయి. అవి ఏంటివంటే సో ఎడ్యుకేషన్ అండ్ సంస్కార్. అంటే శిక్షా సంస్కారం అంటారు మామూలుగా హిందీ వర్డ్స్లో తీసుకుంటే. బట్ సంస్కార్కి కరెక్ట్ వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ ట్రూ ట్రాన్స్లేషన్ లేక ఎడ్యుకేషన్ సంస్కారం అనుకుందాం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ సంస్కార్. సెకండ్ ప్రోగ్రామ్ ఏంటంటే స్వాస్థ్య సంయం అంటే హెల్త్ అండ్ సంయమే అనుకుందాం. దాని సెల్ఫ్ రెగ్యులేషన్ అంటారు సంయం అంటే. దాని తర్వాత థర్డ్ ఆస్పెక్ట్ ఇస్ జస్టిస్ and preservation. So nyaya suraksha, justice, preservation, nyaya suraksha. So then next program ఏంటంటే production and work. And then fifth program is exchange and storage. ఇవి 5 ప్రోగ్రామ్స్ మెయిన్గా. సో శిక్షా సంస్కారం ప్రతి ఇండివిజువల్లో రైట్ అండర్స్టాండింగ్ ఇన్కల్కేట్ చేయాలి అంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇన్కల్కేషన్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పోజింగ్ దెమ్ టు ద ప్రపోజల్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ ప్రాసెస్ అండ్ దెన్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకుని ఇవన్నిటిని ఫెసిలిటేట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎడ్యుకేషన్. సంస్కారం అంటే లివింగ్ లోకి అంటే ఈ రైట్ అండర్స్టాండింగ్ ని మన లివింగ్ లోకి తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా జీవించే రైట్ లివింగ్ ని తీసుకొచ్చే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని సంస్కారం అంటారు. అంటే ఇప్పుడు ప్రాక్టీసెస్ అన్ని ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే లెగ్సిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తాగాలను, లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలన్నా, లేకపోతే ఒక ఎదుటి మనిషితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలని, ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎలా సంబోధించాలనో, లేకపోతే వాళ్ళ పట్ల ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనో, ఇవన్నీ ఏంటంటే లివింగ్కి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కదా. అంటే మన అండర్స్టాండింగ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం మన లైఫ్లో.
ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రొటీన్ అవ్వచ్చు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్క్, అంటే సమాజంలో పని అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే వేరియస్ కల్చరల్, అంటే కల్చరల్ కాదు, హ్యాబిట్స్ కి సంబంధించినవన్నీ ఈ సంస్కార్ కిందకి వస్తాయి. ఎడ్యుకేషన్ ఏమో ద ప్రాసెస్ ఆఫ్ ఇన్కల్కేటింగ్ ద రైట్ అండర్స్టాండింగ్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ హెల్త్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్, అంటే స్వాస్థ్య సంయమం. సో ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, అంటే ప్రతి మనిషిలోనూ వాళ్ళ శరీరం, అంటే నా శరీరం యొక్క బాధ్యత నాది అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అది సంయమం. That feeling that I'm responsible for my body is called Sanyam, and achieving that health is called body ni healthy ga chuskovam is one of the programs. Justice and preservation. Justice and preservation ante justice ante న్యాయం. సో న్యాయము అంటే మన కోర్టులో జరిగే జస్టిస్ కాదండి. న్యాయము అంటే మనిషికి మనిషి యొక్క సంబంధంలో రైట్ ఫీలింగ్స్ ని ఎన్ష్యూర్ చేసేదాన్ని న్యాయం అంటాం. సో ఒక మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడైతే రిలేషన్షిప్ లో అచీవ్ అవుతుందో దట్ ఈస్ జస్టిస్ ఆర్ న్యాయం ఇన్ దట్ సంబంధం. అది అచీవ్ చేయడాన్ని న్యాయం అన్నారు. ప్రిజర్వేషన్ అంటే మనిషికి, ఇదే జస్టిస్ ఆస్పెక్ట్ ఏమో మనిషికి సంబంధంలో రైట్ ఫీలింగ్స్ ని ఎన్ష్యూర్ చేసుకోవడము. ప్రిజర్వేషన్ ఏమో ప్రకృతితో, అంటే మన చుట్టూ ఉన్న నేచర్ ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ప్రిజర్వేషన్ అన్నారు. ప్రొడక్షన్ అండ్ వర్క్. ప్రొడక్షన్ అంటేనేమో మనం ప్రకృతి మీద చేసి ఏదైనా పని చేసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్, అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొడక్షన్ అన్నారు. చేసే పనినే వర్క్ అన్నారు. ప్రకృతి మీదే మనం పెట్టే ఎఫర్ట్ ని వర్క్ అని డిఫైన్ చేశారు. ఓకే, ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్. సో ఎక్స్చేంజ్ అంటే లైక్ కామర్స్ ఏదైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బట్టలు కావాలి, మీరు బార్టర్ సిస్టమ్ లాగా అందరూ ఊహించుకుంటారు యూజువల్లీ, కానీ అట్లా కాకుండా నాకు అవసరమైన వస్తువుల్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం, నేను ప్రొడ్యూస్ చేసిన వస్తువులు వేరే వాళ్ళకి ఇవ్వడం. సో దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్చేంజ్. అండ్ స్టోరేజ్ అంటే అది మనం సో దట్ ఈ ఎక్స్చేంజ్ ప్రాసెస్ కంఫర్టబుల్ గా జరగడానికి ఏదైతే స్టోరేజ్ కావాలో దాన్ని స్టోరేజ్ అన్నారు. సో వినిమయ కోశం. సో దిస్ ఇస్ ఎక్స్చేంజ్ అంటే వినిమయము, స్టోరేజ్ అంటే కోష్. ప్రొడక్షన్ అండ్ వర్క్, ఉత్పాదనము కార్యం. ఇది న్యాయ సురక్ష. హెల్త్ అంటే స్వాస్థ్య సంయం. ఇది శిక్షా సంస్కార్. శిక్ష అంటే తెలుగులో యాక్చువల్లీ పనిష్మెంట్ సెన్స్ వస్తుంది, కానీ హిందీలో సాంస్క్రిట్ లో రూట్ వర్డ్స్ తీసుకుంటే ఎడ్యుకేషన్ కింద వస్తుంది. సో శిక్షా సంస్కార్ అన్నారు. సో ఇవి 5 సంస్కారం అనవచ్చు కదా. శిక్షణ సంస్కారం అంటే బాగుంటుంది. యా శిక్షణ తెలుగులోకి రాసుకోవాలంటే శిక్షణ లేదా విద్య, అట్లా వర్డ్స్. హిందీలో వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు శిక్ష అని అంటారు, వాళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్ అని. సో తెలుగులో రాసుకున్నప్పుడు మనం శిక్షణ సంస్కారం అనుకోవచ్చు. సో ఇవండి 5 dimensions of this processes in the society, which ఇప్పుడు ఒక సొసైటీ ఆపరేట్ అవ్వాలంటే ఇవన్నీ కావాలి మళ్ళీ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వద్దాము. అది ఏంటి అంటే, ఇప్పుడు నా రోల్ ఏంటి సొసైటీలో? ఇది ఓకే, థియరిటికల్ గా అబ్స్ట్రాక్ట్ గా మనం అర్థం చేసుకున్నాం. ఏంటంటే హ్యూమన్ గోల్ ఏంటి అర్థం చేసుకున్నాం. ప్రతి మనిషిలో రైట్ అండర్స్టాండింగ్ అచీవ్ చేసుకోవడం, ప్రతి ఫ్యామిలీలో ప్రాస్పెరిటీ అచీవ్ చేసుకోవడం, సమాజంలో అభయం అచీవ్ చేసుకోవడం, ప్రకృతితో సహస్తిత్వం, ఇది మన హ్యూమన్ గోల్. అండ్ అవి అచీవ్ చేసుకోవడానికి ప్రాసెసెస్ కూడా ఎడ్యుకేషన్, సంస్కారం, హెల్త్, సంయం, అండ్ దెన్ న్యాయ సురక్ష, ప్రొడక్షన్, వర్క్, ఉత్పాదన కార్యము, వినిమయ కోశం. ఇవి వేరియస్ డైమెన్షన్స్. ఈ ఆస్పెక్ట్స్ అన్ని సొసైటీలో రన్ అవుతూ ఉంటాయి. రైట్, ఇప్పుడు మనం చేసే వర్క్ ఎక్కడ ఫిట్ అవుతుంది అనేది ఒకసారి మీరు రిఫ్లెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇప్పుడు అది ఎక్కడ ఫిట్ చేద్దాం దీనిలో? ఎవరైనా
కాంటెక్స్ట్ అంటే ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సాఫ్ట్‌వేర్ పని అనేది దేని కిందకొస్తది? ఈ ఆస్పెక్ట్స్‌లో. ఆర్ అసలు అది పనే కాదా? పనికిరాని పనా పోనీ? ఎలాంటి డౌట్స్ వస్తాయి. ఫస్ట్‌లో ఇవన్నీ మాకొచ్చిన డౌట్సే. సో మీరెలా ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకుందాం. సో నాగ శ్రీనివాస్ గారు మీరు అన్‌మ్యూట్ చేసి మాట్లాడొచ్చండి. వీరేష్ గారు గాని. ఎడ్యుకేషన్ ఇది సాఫ్ట్‌వేర్ అనేది ఎడ్యుకేషన్‌కి అంటే ఎట్లా ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తారా? అంటే ఇప్పుడు యాజ్ వి హావ్ సెడ్ లైక్ అంటే ఇప్పుడు టు కోఎగ్జిస్ట్ విత్ హార్మనీ ఇన్ సొసైటీ ఫస్ట్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ సస్టైనబుల్ గా ఉండాలి, సెల్ఫ్ ప్రాస్పరస్ గా ఉండాలి అంటే వీ నీడ్ సమ్ ఎడ్యుకేషన్. అంటే దట్ విల్ ఫార్మ్ అవర్ వే ఆఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ ఫర్ హౌ వీ కెన్ సర్వైవ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్ ఆర్ లైక్ మనం ఇట్స్ కాల్డ్ యాజ్ అవర్ ఓన్ సెల్ఫ్ ఇది అంటారు కదా. సో దానికి మీ ఫస్ట్ పాయింట్ లో ఎడ్యుకేషన్ లో ఉంటుంది. ఇట్స్ నాట్ సంస్కార్, ఎందుకంటే సంస్కార్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్. సో అది మన కోసమే కాబట్టి ఇట్ వుడ్ బి ఎడ్యుకేషన్ ఫర్ ద సెల్ఫ్ అది అనుకుంటున్నాను. ఇది సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనేదా మీరు చెప్పేది? అంటే వాట్ ఎవర్ వి డూ ఫర్ అవర్ లైవ్లీహుడ్. లివింగా? ఓకే. ఓకే. అంటే బికాస్ ఇఫ్ వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్ ఫర్ దట్. అంటే ఇన్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ ఇట్ కమ్స్ అండర్ ది సెల్ఫ్ ఎడ్యుకేషన్. అంటే సెల్ఫ్ కి ఎడ్యుకేషన్ కూడా కావాలి కాబట్టి టు సర్వైవ్ ఇట్స్ కమ్స్ అండర్ దట్. ఓకే. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. ఓకే. ఎందుకంటే వాట్ ఐ ఫీల్ ఇస్ ఇట్స్ ఓన్లీ ఫర్ ద సెల్ఫ్ యాక్చువల్లీ. అంటే ఎవరు ప్రొఫెషన్ వాళ్ళ వరకే అని నేను అనుకుంటాను. ఫర్ దేర్ ఫస్ట్ అంటే మన 5 డైమెన్షన్స్ లో ఫస్ట్ డైమెన్షన్ అనేది. అండ్ కలెక్టివ్ గా చూస్తే ఎస్ ఇట్ ఆల్సో విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది మీరు థర్డ్ 1 2 3 4th పాయింట్ లో కూడా ఇంపాక్ట్ ఉంటుందండి. ఓకే. ప్రొడక్షన్ అండ్ వర్క్ మీరు అనేది ఉత్పాదన కార్యం. యా అంటే ప్రతి వ్యక్తి అంటే ఇప్పుడు సొసైటీ ప్రాస్పరస్ గా ఉండాలి అంటే వి షుడ్ హ్యావ్ పీపుల్ సెల్ఫ్ ఎంపవర్డ్. సో ఇన్ దట్ వే దట్ ఆల్సో లీడ్స్ టు పీపుల్ హూ ఆర్ ప్రొడక్టివ్ ఇన్ వాట్ ఎవర్ దే డూ. అందరూ ఒకటే ప్రొఫెషన్ చేయాలని లేదా, ఏం చేసినా దే ఆర్ ప్రొడక్టివ్ ఇనఫ్ ఫర్ దెమ్ సెల్ఫ్ అండ్ టు ద సొసైటీ అరౌండ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద దే గో అండ్ దే డూ సంథింగ్ అండ్ దే గివ్ బ్యాక్ టు సొసైటీ. సో దట్ ఐ థింక్ ఇట్ విల్ కమ్ యాజ్ రిఫ్లెక్షన్ టు సొసైటీ. అంటే వాట్ వీఆర్ గెయినింగ్ వీఆర్ ట్రైయింగ్ టు షేర్ సంథింగ్ టు సొసైటీ. ఓకే. నైస్. ఇంకెవరు? థాంక్స్ అండి నాగ శ్రీనివాస్ గారు. ఎనీబడీ ఎల్స్? ఓకే. పోనీ వేరే సాఫ్ట్‌వేర్ తర్వాత వద్దాము. ఇంకో వేరే ప్రొఫెషన్స్ తీసుకుందాం. ఇప్పుడు ఒక టీచర్. ఓకే. వేరే సో టీచింగ్ అనే ప్రొఫెషన్ ఉంది. సో ఏ డైమెన్షన్‌కి కాంట్రిబ్యూట్ చేస్తుంది ఈ అన్ని డైమెన్షన్స్ ఆఫ్ సొసైటీలో? ఫస్ట్ దానికి హలో. ఎడ్యుకేషన్‌కా? ఓకే. హలో. ఫస్ట్ అండ్ చెప్పండి. సెకండ్ దాని ఫస్ట్ అండ్ సెకండ్ ఓకే. అంటే ష్యూర్ హెల్త్ అండి. ఓకే. అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలంటే కూడా ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ రైట్ అండర్స్టాండింగ్. ఓకే. ఓకే. సో దట్ కమ్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అని ఓకే. అనుకుంటున్నాను. సో ఇఫ్ ఎనీబడీ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ ఒపీనియన్ దెన్ ఓకే. ఓకే అండి. యా. టీచర్ అనేది అన్నిటికీ ఇన్వాల్వ్ అవుతుంది. ఏంటండి? అన్నిటికీ ఇన్వాల్వ్ అవుతుంది కదా. అన్నిటికీ ఇన్వాల్వ్ అవుతుంది. డైరెక్ట్ గా ఇప్పుడు ఏ ప్రాసెస్ ఏదో ఇప్పుడు ఇవన్నీ వేరియస్ ప్రాసెసెస్ ఆఫ్ సొసైటీ అని మనం అంటే ఇవన్నీ లైక్ ఓకే వీల్స్ ఆఫ్ సొసైటీ అనుకుందాం. ఎడ్యుకేషన్ అనేది ఒక వీల్, సంస్కార్, హెల్త్, జస్టిస్, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ ఇవన్నీ వేరియస్ ప్రోగ్రామ్స్. సొసైటీ ఒక ప్రాపర్ సొసైటీ ఫంక్షన్ అవ్వాలి అంటే ఇవన్నీ వీల్స్ లాంటి ఇవన్నీ వీల్స్ తిరుగుతూనే ఉంటే సొసైటీ ప్రాపర్ గా ఫంక్షన్ అవుతున్నట్టు. ఏ ఒక్కటి ఆగిపోయినా
సొసైటీ విల్ బి ఇంపాక్టెడ్ అనమాట. సో మనం చేసే ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి జస్ట్ వీఆర్ ట్రైయింగ్ టు కాంటెక్స్చువలైజ్. ఓకే, నేను ఒక టీచర్ని, మీలో చాలా మంది టీచర్స్ ఉన్నారు. సో మీ యొక్క టీచింగ్ చేసే పని ఏదైతే ఉందో ఈ డైమెన్షన్స్లో ఏ డైమెన్షన్స్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు లైక్ మీరు టీచ్ చేసేది హెల్త్ గురించి అయితే ఆబ్వియస్లీ హెల్త్ డైమెన్షన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. బట్ డైరెక్ట్లీ ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కోర్ ఆస్పెక్ట్ తీసుకుంటే ఇది మొత్తం అన్నిటినీ ఇంపాక్ట్ చేస్తుంది, డౌటే లేదు. సో ఓకే, బట్ టీచింగ్ ఈజ్ డైరెక్ట్లీ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ ప్రాసెస్ ఆఫ్ ఈ వీల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రైట్? దట్స్ వెరీ క్లియర్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, ఇంకేదైనా ప్రొఫెషన్ తీసుకుందాం. డాక్టర్. It is contributing to which program of the society, which dimension of the society? ఆబ్వియస్ అంటారా? ఎందుకు అడుగుతున్నాడు అని అనుకుంటున్నారా? సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను చంద్రశేఖర్ రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ అండి. ఏ వృత్తి చేసినా ఇది ఎక్స్చేంజ్ లేక వస్తుంది నేను అనుకుంటున్నాను సార్. ప్రొడక్షన్ ఆర్ ఎక్స్చేంజ్ లేక వస్తుంది. ఎవరు వృత్తి వాళ్ళు చేస్తున్నారు, ఆ వృత్తి ద్వారా ఎక్స్చేంజ్ అవుతున్నాయి. సేమ్ ఎలా అయితే ప్రొడక్షన్ ఇంతకు ముందు మెటీరియల్ ఒకరికి ఇచ్చి ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఎక్స్చేంజ్ పర్పస్ లో, ఇప్పుడు క్యాష్ అయింది కాబట్టి క్యాష్ ద్వారా కూడా ఎవరెవరి వృత్తి వాళ్ళు చేస్తూ ఎక్స్చేంజ్ చేస్తున్నట్టే అని నేను అనుకుంటున్నా సార్. యా, కరెక్ట్. అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రొఫెషన్ చేస్తున్నామో దాని నుంచి వచ్చే మనీని వేరే వాటిలో స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఒక విధంగా అందరూ ఎక్స్చేంజ్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టే అందులో. యా, అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ కంపల్సరీ అందరికి ఏదైనా ఫెసిలిటీస్, నీడ్స్, ప్రాస్పెరస్ గా ఇవన్నీ ఉండాలనుకుంటే ఫిజికల్ ఫెసిలిటీస్ కావాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్ గా ఎవరి వృత్తిలో వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నట్టే అవుతుంది. ఆ ప్రొడక్షన్ ద్వారా అందరికి నీడ్స్, ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయని అనుకుంటున్నాను. యా, కరెక్ట్. యా, ప్రొడక్షన్ ఎలా డిఫైన్ చేశారంటే ఉత్పాదనం. అంటే మనం ప్రకృతి మీద మనం పెట్టే ఎఫర్ట్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో అది ప్రొడక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పంట వేసాం, వచ్చింది, అది పండిన తర్వాత వచ్చే ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అది ఉత్పాదనం. దాన్ని ఇంకా ప్రాసెస్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జామ్లో, జెల్లీలో, లేకపోతే బటరో, నెయ్యో ఏదో చేశారు. ఓకే, దాన్ని కూడా ఇంకో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్ చేసి ప్రొడక్షన్. ఇప్పుడు దాన్ని స్టోరేజ్ లోకి పంపిస్తాం కదా, స్టోర్ చేస్తాం కొంచెం పాడవకుండా ఉండడానికి, ఏదన్నా డిఫరెంట్ ఫార్మ్స్ లోకి స్టోరేజ్ చేస్తాం. సో అది స్టోరేజ్ అనేది కోశం అన్నారు, రైట్? సో అట్లా మనం అంటే వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సొసైటీలో మనం అందరం అంటే ఎవ్రీబడి, మనమే కాదు, ఈ సమాజంలో అందరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి సమాజం స్మూత్ గా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. సో ఏ ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేయకపోయినా, అండ్ ఇవి ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సొసైటీ అండి. మనం వీటికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నామా, ఆర్ అట్లీస్ట్ ఏ ఆస్పెక్ట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ నేను తయారు చేస్తున్నాను అనుకోండి, నా సాఫ్ట్వేర్ దేనికి హెల్ప్ అవుతుంది? నా సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్కి హెల్ప్ అవుతుందా? నా సాఫ్ట్వేర్ హెల్త్ అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుందా? నా సాఫ్ట్వేర్ పోనీ సొసైటీని నేచర్ని ప్రిజర్వేషన్లో హెల్ప్ అవుతుందా? నా సాఫ్ట్వేర్ ఎక్స్చేంజ్లో హెల్ప్ అవుతుందా? సో ఏదో ఒక డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ 8 ఆస్పెక్ట్స్ 10 ఆస్పెక్ట్స్లో నేను చేసే పని ఏదో ఒక ఆస్పెక్ట్కి డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉందా లేదా అనేది మనం చూసుకోవచ్చు క్లియర్లీ, రైట్? ఇప్పుడు ఎలా అయితే టీచింగ్ అనేది డైరెక్ట్గా ఎడ్యుకేషన్కి ఇంపాక్ట్ అవుతుంది, డాక్టర్ అనేది అలానే హెల్త్ అనే ఆస్పెక్ట్కి ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, యాక్చువల్లీ ఇంకా లైక్ ఈవెన్ లైక్ వెల్నెస్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా డాక్టర్ అనేది మనం మోస్ట్లీ ఇష్యూ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ హెల్త్ అనేది ఏంటిది? అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే మన దగ్గర ఎన్ష్యూర్ చేసుకునేదే హెల్త్, రైట్? సో దాన్ని అచీవ్ చేయడానికి ఇంకేమైనా ప్రొఫెషన్స్ ఉన్నాయా? సో ఇవన్నీ ఎందుకు ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోయాము, ఏ ఉద్యోగం ఉంటే అది తీసుకున్నాము, చేసేసాము. బట్ కొత్తగా ఆలోచించి నేను సొసైటీలో ఐ వాంట్ టు యాడ్ వాల్యూ టు సొసైటీ, ఫ్రెష్గా ఆలోచించి చేసే వాళ్ళకి
ఇది ఈ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. నేను చేసే పని ఏ డైమెన్షన్ ఆఫ్ సొసైటీకి నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అనే ఒక క్వశ్చన్ ఆలోచించి, ఆ క్వశ్చన్ నన్ను నేను అడిగి, దానికి తగ్గట్టుగా నా ప్రొఫెషన్‌ని గానీ, నా కెరియర్‌ని గానీ చూజ్ చేసుకోగలిగితే నథింగ్ లైక్ ఇట్. అంటే దట్స్ ద బెస్ట్ వే టు యాక్చువల్లీ లుక్ అట్ వర్క్. మనం ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఒక జనరేషన్‌లో ఉద్యోగం దొరకడమే గొప్ప. ఇప్పుడేంటి ఉద్యోగాలున్నాయి. సరిపడా మోస్ట్‌లీ అందరికీ ఉన్నాయి. దేర్ ఇస్ ఎనఫ్ రిసోర్సెస్, లాట్ ఆఫ్ మనీ ఫ్లోయింగ్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు కొంచెం ఫండమెంటల్‌గా ఆలోచించడానికి కూడా ఒక ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి నువ్వేం కావాలంటే అదవు అనే పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అలా చెప్పేటప్పుడు ఒక కిడ్ how can that kid think when they are defining their profession? Okay, నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఆ కంపెనీ నేను ఏం చేయాలి? కంపెనీ డబ్బు సంపాదించడానికి ఒకటే నా కంపెనీ, లేకపోతే ఆ కంపెనీ ద్వారా నేను ఒక సొసైటీలో ఒక వాల్యూ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎటువంటి వాల్యూ నేను నా కంపెనీ ద్వారా నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ ఆలోచించడానికి ఈ ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే నాకు ఈ ఫండమెంటల్స్ క్లియర్‌గా ఉంటాయో, దానికి తగ్గట్టుగా నేను ఆర్గనైజేషన్స్‌ని కానీ, కంపెనీస్‌ని కానీ పెడతాను, స్థాపిస్తాను, అభివృద్ధిలోకి తీసుకొస్తాను. అండ్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ ఇన్ సచ్ ఎ వే. దానికి తగ్గట్టుగా రిటర్న్స్ అవన్నీ కూడా న్యాచురల్లీ అవసరం. అంటే ఏది ఫ్రీగా చేయాలి అన్నట్టు కాదు. దేర్ షుడ్ బి రిసోర్సెస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. దేర్ షుడ్ బి సపోర్టింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. బట్ అట్ ద సేమ్ టైమ్, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక స్టార్ట్అప్ పెడదాం అనుకుంటున్నా. సాఫ్ట్వేర్ స్టార్ట్అప్ పెడదాం అనుకుంటున్నాను, కంపెనీ పెడదాం అనుకుంటున్నాను. సో నేను ఒకవేళ ఆలోచించాలంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన స్టార్ట్అప్ పెడదాం, కంపెనీ పెడదాం అనుకుంటున్నాను. I can think how can I develop something which will ensure people can be more healthier than today. నేను ఎలా వాళ్ళ హెల్త్‌ని చూసుకోవడానికి, ట్రాక్ చేసుకోవడానికి, లేకపోతే ఎన్ష్యూర్ చేసుకోవడానికి, వెల్‌నెస్‌కి సంబంధించింది ఆలోచించొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ ప్రస్తుతానికి మార్కెట్‌లో ఏం చలామణి అవుతుంది, వాట్ ఈస్ సెల్లబుల్, వాట్ ఈస్ మేకింగ్ మోర్ మనీ అనే ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించకుండా, అసలు నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి ఆర్గనైజేషన్ నేను స్టార్ట్ చేయాలి అన్నదానికి దీస్ ఆర్ ద ఫండమెంటల్ పిల్లర్స్ ఆఫ్ థింకింగ్. సో అందుకని ఇవి కీ. ఓకే, ఇవి జస్ట్ ఇక్కడ బోర్డు మీద రాసుకున్నాము, వెళ్ళిపోయాం, వీటి వల్ల ఉపయోగం లేదు అన్నట్టు కాదు. యాక్చువల్లీ ఆలోచిస్తే ఈ ఫండమెంటల్స్ కనుక మనకి కానీ, మన పిల్లలకి కానీ మనకి అర్థం అవ్వగలిగితే, career can be defined based on these fundamentals. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్చేంజ్, స్టోరేజ్ వీటిలో కూడా చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. రైతు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా ఎంత ధర చెప్తే అంత ధరకి రైతు ఇచ్చేస్తున్నాడు. అదే అంటే మధ్యవర్తులు కానీ ఇవన్నీ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని సాల్వ్ చేయడానికి చాలా జనరేషన్స్ ఆఫ్ వర్క్ ఉంది, జరగాల్సిన వర్క్. రైట్, అలానే వర్క్ ఏదైతే ప్రొడక్షన్ ఆస్పెక్ట్ ఉందో, ప్రొడక్షన్ లో బోల్డ్ అంత ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్ జరుగుతుంది. సో వితౌట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్ ఉత్పాదనం జరగవచ్చా? ఇవన్నిటి ఫండమెంటల్ రీసెర్చ్ జరగాల్సిన ఆస్పెక్ట్స్. అండ్ ఈవెన్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ కూడా, ఇప్పుడు ఉత్పాదన జరుగుతున్నవి ఆల్రెడీ కరెంట్గా ప్రస్తుతం జరుగుతున్న ఉత్పాదన ఏదైతే ఉందో చాలా ఫాల్టీగా ఉంది. వేరియస్ అవుట్కమ్స్ ఉన్నాయి అందులోంచి. కెమికల్ అవుట్కమ్స్ ఉన్నాయి, పొల్యూషన్ ఉంది, అండ్ హెల్త్ కి మంచిది కాదు. వచ్చే ఉత్పాదనం ఏదైతే ఉందో మనం తినే వాళ్ళకి, కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కూడా హెల్త్ కి చాలా హార్మ్ఫుల్ గా ఉంటుంది. అట్లా వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రొడక్షన్ లో. రైట్, సో కెన్ ఐ కాంట్రిబ్యూట్, కెన్ ఐ యాడ్ సమ్ వాల్యూ టు ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొడక్షన్? అంటే నేను ఒక ప్రాపర్ ప్రొడక్షన్ ప్రొసీజర్ ఏమైనా తీసుకురావచ్చా, లేదా ప్రొడక్షన్ గురించి ఇంకా ఎడ్యుకేట్ చేయొచ్చా బెటర్గా? సో వేర్ కెన్ ఐ యాడ్ వాల్యూ ఇన్ దిస్ హోల్ ఈ 10 డైమెన్షన్స్ ఆఫ్ సొసైటీ అనేది మనం ఆలోచించుకోవచ్చు. అండ్ మనం ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ప్రొఫెషన్లో ఉన్నాం అనుకోండి, స్టిల్ యాజ్ అ ప్యాషన్ వీ కెన్ కాంట్రిబ్యూట్ టు వన్ ఆఫ్ దీస్. డజంట్ నెసెసరీ అయ్యో నాకు కెరియర్ ఆల్రెడీ, నేను ఒక కెరియర్లో ఉన్నాను, ఇంక కొత్తగా ఏం చేయలేనే అని అనుకోవడానికి కూడా అవసరం లేదు. there will be so many opportunities where కొంచెం కాంట్రిబ్యూట్ చేసినా దాని ఇంపాక్ట్ చాలా లాస్టింగ్ గా ఉంటుంది. ఇట్స్ లైక్ సీడ్స్, విత్తనాలు వేస్తుంటే స్లోగా ఎప్పటికో దాని రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ వర్క్ షాప్స్ మేము అందరం
కలిసి చేస్తూ ఉన్నది కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. మా అందరికీ వేరు వేరు జాబ్లు ఉన్నాయి. బట్ వీ రియలైజ్ దట్ దిస్ ఫండమెంటల్ రైట్ అండర్స్టాండింగ్ ఆస్పెక్ట్ ఈస్ వెరీ క్రిటికల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు బీ హ్యాపీ. అండ్ అందుకని మా ఉద్యోగాలు మనం చేసుకుంటూ ఫైన్, కానీ ఐ వాంట్ టు యాడ్ వాల్యూ టు దిస్ పర్టికులర్ డైమెన్షన్ ఆఫ్ సొసైటీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పుడు ఈ వర్క్షాప్ కానీ రిఫ్రెషర్ కానీ ఇవన్నీ జరిగేవి ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ పర్స్పెక్టివ్లోనే జరుగుతున్నాయి, ఆ బేసిస్ మీద. రైట్. సిమిలర్లీ ఇప్పుడు మీరు కొంతమంది హెల్త్ వర్క్షాప్స్ చేస్తూ చూసారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి, హెల్త్ అనేది రోగం వచ్చిన తర్వాత సాల్వ్ చేసుకోవడమే కాదు, ముందే మన బాడీని మనం ఎలా చూసుకోవాలి, సో దట్ డిసీజ్ని అవాయిడ్ చేయొచ్చు, లేదా వచ్చిన హ్యాండిల్ చేసే కెపాసిటీ మనలో బిల్డ్ చేసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు హెల్త్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. రైట్. సంబడి ఎల్స్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ప్రిజర్వేషన్ కింద, సురక్ష కింద 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. సదుపయోగము, 3 టర్మ్స్ ఏమున్నాయి దాంట్లో, సంవర్ధనము, సంరక్షణము, సదుపయోగము. సో సంవర్ధనము అంటేనేమో ఎన్రిచ్మెంట్, అంటే ఇప్పుడు నేచర్లో ఉన్న వాటిని ఇంకా నేను ఎలా ఎన్రిచ్ చేయగలను అన్నదాన్ని సంవర్ధనము అన్నారు. సంరక్షణము అంటే ప్రొటెక్ట్ చేయడం, అంటే ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఇంకొకళ్ళు నేను నేచర్లో ఉన్న రిసోర్సెస్ని ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది సంరక్షణం. సదుపయోగం అంటే రైట్ యూటిలైజేషన్. సో ఈవెన్ ఈ చిన్న చిన్న పాయింట్స్లో కూడా బోల్డ్ అంత పని ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూంజ్ అని ఒక ఆర్గనైజేషన్ విని ఉండొచ్చు. సదుపయోగం, యాక్చువల్లీ సదుపయోగం చాలా మంది నేచర్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే ప్లాస్టిక్ తగ్గించాలి ఫస్ట్ ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ యాక్చువల్లీ సదుపయోగం కనుక చేయగలిగితే మన దగ్గర ఉన్న వస్తువుల్ని, అంతకు మించి నేచర్ ప్రొటెక్షన్ ఏం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. రైట్ యూటిలైజేషన్ చేయగలిగితే ఒక పెన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెన్ను అసలు రీఫిల్ మార్చి ఎన్నో సంవత్సరాలు అయింది, ఆ రీఫిల్ మార్చే లోపలే ఆ పెన్ను పోతుంది. సో సదుపయోగం చేయలేకపోతున్నాం. అది ఒక పెన్ అవ్వచ్చు, అది ఈవెన్ బట్టలు అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే ఈ పాడవక ముందే మనకి అది చూడడానికి బోర్ కొట్టో, లేకపోతే కొత్త ఫ్యాషన్ వచ్చో, ఇంకేదో రీజన్ వల్లే వాటిని మార్చేస్తున్నాం మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. రైట్. సో అలా ఫస్ట్ అది తగ్గించుకోగలిగితే ఏంటంటే జస్ట్ ఫ్యాషన్ మారింది కాబట్టి నా షర్ట్ని తీసి పడేసో, లేదా ఇంకేదన్నా చీరను మార్చే చీరలను ఇంకా వాడకపోవడం అలా కాకుండా ఫస్ట్ సదుపయోగం చేయగలగడం. సెకండ్ థింగ్ ఏంటంటే ఓకే ఫైన్, నేను ఇంకా మార్చాల్సిన పరిస్థితే వస్తే ఇది బాగానే ఉంది కాబట్టి దీన్ని ఎవరికి ఇంకా ఎట్లీస్ట్ యూజ్ చేయగలరు, యూటిలిటీ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించవచ్చు. దాని మీదే కొన్ని వందల ఆర్గనైజేషన్స్ రన్ అవుతున్నాయి, జస్ట్ సదుపయోగం అనే ఆస్పెక్ట్ మీదే. గూంజ్ అనే వాళ్ళు బట్టలు కలెక్ట్ చేస్తారు, చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు లేని వాళ్ళకి. అండ్ కొంతమంది అప్ సైకిల్ చేస్తారు, అంటే వాటిని తీసుకుని వాటిని మళ్ళీ బ్యాగుల కింద కుట్టడమో, లేకపోతే ఇంకేదో చేసి వాటిని అమ్ముతారు. సో అట్లా సదుపయోగం ఆస్పెక్ట్ లో బోల్డ్ అనే ఆర్గనైజేషన్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ. సంరక్షణంలో కూడా మీకు తెలుసు చాలా మంది వర్క్ చేస్తున్నారు. అది లేక్ ప్రొటెక్షన్ అవ్వచ్చు, లేదా ట్రీస్ ప్రొటెక్షన్ అవ్వచ్చు, ఫారెస్ట్ ప్రొటెక్షన్ అవ్వచ్చు, యానిమల్ ప్రొటెక్షన్ అవ్వచ్చు, బోల్డ్ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్ ప్రొటెక్షన్ ఉన్నాయి. సంవర్ధనం, ఎన్రిచ్మెంట్ అంటే ట్రీ ప్లాంటేషన్ అవ్వచ్చు, లేకపోతే ఫార్మింగ్ చేసేటప్పుడు వితౌట్ కెమికల్స్ అవ్వచ్చు, వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ద సొసైటీ అండ్ నేచర్, అంటే వాటర్ ఎన్రిచ్మెంట్ అవ్వచ్చు, ట్రీస్ ఎన్రిచ్మెంట్ అవ్వచ్చు, ల్యాండ్ సాయిల్ ఎన్రిచ్మెంట్ అవ్వచ్చు, ఇవన్నిటి మీద కూడా చాలా పని జరుగుతుంది. సో వీటిల్లో లైక్ ఆల్రెడీ మీరు చేసే వర్క్ ఇట్ కుడ్ బి డెఫినెట్లీ ఇంపాక్టింగ్ ఎనీ ఆఫ్ దిస్. బట్ ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ లైక్ ఐ వాంట్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ నాకు చాలా ఇష్టము, దీంట్లో ఏదన్నా నేను వాల్యూ యాడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ దెర్ విల్ బి ఆపర్చునిటీస్. అంతెందుకండి, ఈవెన్ చిన్న కాలనీ అసోసియేషన్ లో వాలంటీర్ గా చేరి కూడా బోల్డ్ అంత సొసైటీ మీద వర్క్ చేయొచ్చు. ఇఫ్ దెర్ ఇస్ చిన్న అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అవ్వచ్చు, కాలనీ అసోసియేషన్ అవ్వచ్చు, అది న్యాయము, సురక్ష ఈ ఆస్పెక్ట్ మీద త్రూ దీస్ అసోసియేషన్స్ చాలా వర్క్ జరగవచ్చు. సో దట్ ద కమ్యూనిటీస్
పీస్ఫుల్ అండ్ కండ్యూసివ్ హార్మోనియస్ ఉండే వాళ్ళందరికీ కంఫర్టబుల్ గా ఉండడానికి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. సో అందరూ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మనల్ని మనం అడగాల్సిన క్వశ్చన్, వాట్ వాల్యూ ఐ యాడింగ్ టు ద సొసైటీ. సో ఇదే నా రోల్, నా రోలే నా వాల్యూ. వాట్ ఈస్ మై వాల్యూ టు ద సొసైటీ అన్నప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది. ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? సార్ గవర్నమెంట్ కి రీసెర్చ్ గైడెన్స్ ఇచ్చేది వీటిలో దేంట్లోకి వస్తుంది సార్? యాక్చువల్ గా గవర్నమెంట్ కి కావాల్సిన పాలసీ ఇన్పుట్స్ కి రీసెర్చ్ చేస్తారన్నమాట మా ఆఫీసు. అది దేంట్లోకి వస్తుంది? మీరు చెప్పిన ఈ 10 దాంట్లో ఎడ్యుకేషన్ లోకి వస్తుందా లేకపోతే దేంట్లోకి వస్తుంది అది? అంటే ఆ గైడెన్స్ గవర్నమెంట్ కి ఏ ఆస్పెక్ట్ మీద ఇస్తున్నాం అన్న దాన్ని బట్టి అనుకుంటా అండి. ఇప్పుడు సపోజ్ మీరు ఆస్పెక్ట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి కావాల్సిన పాలసీ ఇన్పుట్స్ కోసం రీసెర్చ్ గైడెన్స్ ఇస్తుంది మా ఆఫీసు. ఓకే, అది దేంట్లోకి వస్తే ఎడ్యుకేషన్ కదా? అంటే ప్లానింగ్ ఫర్ ఏంటండి, రోడ్ ప్లానింగ్ లేకపోతే సిటీ ప్లానింగ్ లేకపోతే మొత్తం ఎనీథింగ్ అండి. గవర్నమెంట్ చేసి ఏ పెద్ద పెద్ద ప్రాజెక్టులు దేనికైనప్పటికీ కూడా దానికి వల్ల ఉపయోగం, లాభమా, నష్టం, పూర్వపరాలు ఇవన్నీ స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తారు అన్నమాట మా ఆఫీస్ వాళ్ళకి. ఓకే ఓకే ఓకే. యా, అంత డీటెయిల్ గా తెలీదు, బట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్త్ గురించి ఇప్పుడున్న హెల్త్ సిస్టమ్ మీ స్టేట్ లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ అనాలిసిస్ చేసి 5 years తర్వాత ఇలాంటి హెల్త్ సిస్టమ్ ఉండాలి, హెల్త్ కి సంబంధించి ఇలాంటి చేంజెస్ జరగాలి అని సపోజ్ మీరు రిపోర్ట్ ఇస్తున్నారు గవర్నమెంట్. సో యూఆర్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ టు ద ఆస్పెక్ట్ ఆఫ్ హెల్త్ ఇన్ ద సొసైటీ కదా. అలానే మీరు సపోజ్ రోడ్ల గురించో లేకపోతే ఆర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ థింగ్ గురించి చేసేటప్పుడు మీరు కన్సిడర్ చేస్తున్నారు అనుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక న్యాచురల్ రిజర్వ్ ఉంది, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. సో యు ఆర్ ఇండైరెక్ట్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద నేచర్ ఇన్ దట్ ఏరియా. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ సిటీ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు ఒక లేక్ ఉంది అక్కడ, ఆ లేక్ ని అదే సార్, అంటే అది ఇండివిజువల్ గా పర్టికులర్ గా ఆస్పెక్ట్ అయితే దాంట్లోకి వెళ్ళొచ్చు, లేదా ఓవరాల్ గా ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని ఆస్పెక్ట్స్ లోకి అవ్వచ్చు ప్లానింగ్ అనేది. సో ఇట్స్ నాట్ లైక్ గవర్నమెంట్ అనేది అన్ని ఆస్పెక్ట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ప్లానింగ్ ఆల్సో కెన్ ఇంపాక్ట్ ఆల్. అదే కొంచెం ఇప్పుడు ఈ 10కి టైటిల్ ఏంటి సార్? యాక్చువల్ గా మనకి జర్నలిజం చెప్పిన టైటిల్ ఈ 10 కూడా ఏ కేటగిరీలోకి వస్తాయి? అంటే ఏ ఆస్పెక్ట్? అదే ప్రోగ్రామ్స్ ఆఫ్ సొసైటీ అండి. ప్రోగ్రామ్స్ నీడెడ్ టు అచీవ్ ద హ్యూమన్ గోల్. ఇప్పుడు మనం ఏదైతే హ్యూమన్ గోల్ అనుకున్నాం కదా, రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్, యా, ఇవి ఈ ప్రోగ్రామ్స్ ఎట్లా ఇప్పుడు ఇండివిజువల్ లెవెల్లో ఏంటి గోల్? బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్, మనందరం హ్యాపీగా ఉండాలనేది గోల్, రైట్? అది అచీవ్ చేయడానికి ప్రోగ్రామ్ ఏం చెప్పారు? రైట్ అండర్స్టాండింగ్ అండ్ లివింగ్ ఇన్ ఆల్ ద డైమెన్షన్స్ విత్ దట్ రైట్ అండర్స్టాండింగ్ ఈజ్ ద ప్రోగ్రామ్. అలానే సొసైటీ లెవెల్లో తీసుకుంటే హ్యూమన్ గోల్ ఏంటి అంటే రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్, ప్రాస్పెరిటీ ఇన్ ఫ్యామిలీ, ఫియర్లెస్నెస్ ఇన్ సొసైటీ అండ్ కోఎగ్జిస్టెన్స్ ఇన్ నేచర్ అనేది ఓవరాల్ హ్యూమన్ గోల్. దాన్ని అచీవ్ చేయడానికి ప్రోగ్రామ్ ఈ 10 aspects ప్రోగ్రామ్. Yeah, this is a programs needed to achieve the human goal. Okay, thanks. Okay. Any other questions or comments? Hello? సరే, 5 aspects లో అంటే ప్రజెంట్ సినేరియోలో ఆ రోజు గవర్నమెంట్ అనేది ఒకటి లేకపోతే కొంచెం కూడా ప్రోగ్రెస్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయని అనిపిస్తుంది. ఒక పులి అడవిలో ఎట్లా ఉంటుందో సొసైటీ పులి లాగానే ఉంది. గవర్నమెంట్ somebody should be controlled by at least some aspect, some period. Right.
యా అంటే ట్రాన్సిషనరీ ఆస్పెక్ట్ గురించి మాట్లాడట్లేదండి. ఇదేంటంటే లైక్ సో ఓకే. మీరనేది ప్రస్తుతం ఎవరి మాట ఎవరు వినట్లేదు కాబట్టి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ పెట్టడానికి ఒక గవర్నమెంట్ అనేది అవసరం అని అంటున్నారు. యాహ్! ఐ మీన్ దట్స్ ఓకే. బట్ వెదర్ వి వాంట్ టు బి కంట్రోల్డ్ బై సంబడీ ఆర్ వి వాంట్ టు హావ్ అవర్ ఓన్ సెల్ఫ్ ఆర్గనైజేషన్. అంటే మనం ఒక సమాజం లాగా సెల్ఫ్ ఆర్గనైజ్డ్‌గా ఎప్పుడైతే రైట్ అండర్‌స్టాండింగ్ అచీవ్ చేసుకుంటామో అది న్యాచురల్‌గా జరుగుతది. అది అచీవ్ చేయనంత వరకు ఈ వేరియస్ సిస్టమ్స్ గానీ, ఈ వేరియస్ ప్రోగ్రామ్స్ ఏవైతే రన్ అవుతున్నాయో ఒక ఫోర్స్ ద్వారా ఇవన్నీ దీస్ మే బి దేర్. బట్ అల్టిమేట్లీ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద గోల్ ఏదైతే ఉందో వెన్ వి అచీవ్ దట్ human civilization goal, I mean, then at that point we don't want to be dominated. There's no need for any domination by any entity. Ante kontamandike right understanding undi, migitha vallaki right understanding ledu, so andukani veellu vallan dominate cheyali ane ala kaakunda andarki right understanding achieve chese capacity undi. So we all can go towards that right understanding, and daniki kavalsindi proper education. సో ఎప్పుడైతే ఈ రైట్ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుందో దెన్ న్యాచురలీ దెర్ ఈస్ ఎ పొటెన్షియల్ ఆర్ పాసిబిలిటీ ఫర్ ఎవ్రీబడి టు అచీవ్ దట్ రైట్ అండర్స్టాండింగ్. కాబట్టి బట్ టు యువర్ పాయింట్ ట్రాన్సిషనరీ పీరియడ్లో ఓకే యా గవర్నమెంట్ అవసరం ఉండొచ్చు, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వస్తుంది మనకి మిలిటరీ ఎందుకు అనేది, చాలా మంది క్వశ్చన్. అండ్ ఈవెన్ అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తి న్యూక్లియర్ వెపన్స్ ఎందుకు బిల్డ్ చేశారు, ఇవి డిస్ట్రక్టివ్ వెపన్స్ కదా అని చాలా మంది క్వశ్చన్ అడుగుతుంటారు. సో ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్లో ఏదైనా సరే వెన్ వీఆర్ లుకింగ్ అట్ సొసైటీ దెర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ అండి. టెంపరరీగా ఇమీడియట్గా రిలీఫ్ మెజర్ ఏంటి, షార్ట్ టర్మ్ రిలీఫ్ మెజర్ ఏంటి, అండ్ దెన్ లాంగ్ టర్మ్ ఏంటి. ఈ రెండింటిని చూడాల్సి వస్తుంది. ఓకే, షార్ట్ టర్మ్లో నాకు మిలిటరీ అవసరం ఉండొచ్చు, ఎందుకంటే నా చుట్టుపక్కల కంట్రీస్ అలా ఉన్నాయి, దే ఆర్ ఆర్మ్డ్, దే మే అటాక్ అస్ ఎనీ టైమ్, కాబట్టి నా కంట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నాకు మిలిటరీ కావాలి. బట్ ఇది ఒక్కటే ఉంటే సరిపోదు. దిస్ ఈజ్ మేబీ నెసెసరీ బట్ రైట్ నౌ, బట్ ఇట్స్ నాట్ కంప్లీట్. కావాల్సింది ఏంటంటే ప్యారలల్గా వాట్ am I doing to ensure that there is cooperation, collaboration and harmony between our surrounding countries. దీని మీద కూడా వర్క్ జరగాలి. అట్లనే టెంపరరీగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరికో బట్టలు లేవు, ఓకే, క్లోత్స్ డొనేట్ చేస్తాం, ఓకే, దట్స్ ఎ టెంపరరీ మెజర్, ఇట్స్ ఎ రిలీఫ్ మెజర్, ఇట్స్ రిక్వైర్డ్. సరిపడా ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ ఉంది ఢిల్లీలో, చాలా దారుణంగా ఉంటుంది, మనుషులు చనిపోతారు రోడ్డు మీద బట్టలు లేక. బట్టలు అంటే ప్రాపర్ ప్రొటెక్షన్ లేక, ఆ చలిని తట్టుకునే ప్రొటెక్షన్ లేక బోల్డంత మంది చనిపోతూ ఉంటారు. యాక్చువల్లీ ఈ నార్త్లో వింటర్ చాలా హార్ష్గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఇమ్మీడియట్గా డొనేషన్ కావాలి క్లోత్స్ అనేది. బట్ లాంగ్ టర్మ్లో ఏంటి, అసలు రిసోర్సెస్ అనేది ప్రాపర్గా ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఈక్వల్గా క్రియేట్ చేయొచ్చు, సో దాట్ అసలు వాళ్ళకి క్లోత్స్ లేని పరిస్థితి రాకుండా ఎలా మనం ఎన్ష్యూర్ చేయొచ్చు అన్న దాని మీద కూడా పని జరగాలి. రెండు ప్యారలల్గా జరగాలి. ఓన్లీ ఇది జరుగుతుంది, నేను ఇప్పుడు ప్రస్తుతానికి డొనేషన్ ఇవ్వను అంటే అది కరెక్ట్ కాదు. అలానే నేను ఓన్లీ డొనేషన్ ఇస్తాను, లాంగ్ టర్మ్కి ఏమి పని చేయను అంటే అది కరెక్ట్ కాదు. రెండూ అవసరం అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఏదైనా తీసుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలోనే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. షార్ట్ టర్మ్లో దట్స్ రిక్వైర్డ్. ట్రీట్మెంట్ కావాలి, మందులు కావాలంటే మందులు కావాలి, ఇంకేదైనా ఫిజియోథెరపీ కావాలంటే ఫిజియోథెరపీ కావాలి, ఇదంతా ఓకే. బట్ దిస్ ఇస్ నాట్ సఫిషియంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి నేను ఏం చేస్తున్నాను అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇది ఇన్కల్కేట్ చేసుకుంటూ ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే దట్స్ ద రైట్ హోలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ సాల్వింగ్ దట్ ప్రాబ్లమ్. ఏ ఒక్కటే ఉన్నా సరే, ఇప్పుడు నాకు ఉంది బ్యాక్ పెయిన్, నేను ఇప్పుడు ఫ్రెష్గా నేను ఎక్సర్సైజ్ మొదలు పెడతాను, ఒక తగ్గిపోతుంది అదే అనుకుంటే అది అవ్వదు కదా. దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ దీనికి చేయాల్సి ఉంటుంది, లేకపోతే అది ముదిరి ఇట్ కెన్ లీడ్ టు సంథింగ్ ఎల్స్.
సో అలా బోత్ ఆస్పెక్ట్స్ వుడ్ బి ఇంపార్టెంట్ అండి వెన్ వీఆర్ ఎస్పెషలీ లుకింగ్ అట్ సొసైటీ. ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంటుంది, ఎవరో యూనో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక పిల్లోడు వచ్చాడు, డబ్బులు అడిగాడు, ఇవ్వాలా వద్దా, ఈ క్వశ్చన్ వస్తుంటుంది. అంటే ఇవ్వగలిగితే ఇవ్వండి, డౌట్ పర్వాలేదు అనుకుంటే. బట్ ఎట్ ద సేమ్ టైం అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి పోనీ నేను ఏమైనా కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నానా సమాజానికి అనేది మనం అడగాల్సిన క్వశ్చన్. ఇచ్చిన గివ్ ఆర్ నాట్ గివ్, ఓకే ఫైన్, జెన్యూన్ అవ్వచ్చు, జెన్యూన్ కాకపోవచ్చు, అవన్నీ ఇన్వెస్టిగేట్ చేసే టైం లేదు, ఎఫర్ట్ ఎనర్జీ లేదు నా దగ్గర, అంత టైం లేదు. సో ఏదో ఒకటి ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద డజంట్ మ్యాటర్. బట్ పాయింట్ ఈస్ నేను లాంగ్ టర్మ్ లో అట్లీస్ట్ పోనీ ఎఫర్ట్ పెడుతున్నాను అలాంటి సిచ్యువేషన్స్. అంటే అలాంటి యూనో ఆ కిడ్స్ రోడ్ మీదకి వచ్చి ఇంకొకరిని బెగ్ చేసే సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి నేను సమాజానికి, అంటే నేను సాల్వ్ చేసేలేను, ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్ టు సాల్వ్, బట్ నా వంతు నేను ఏమైనా చేస్తున్నానా అనేదే, విత్ ద హోప్ దట్ దిస్ విల్ రెడ్యూస్ ఇన్ ఫ్యూచర్, ఏమైనా చేస్తున్నాను అనేది క్వశ్చన్ అవుతుంది. సో అట్లా ఏంటంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అట్లానే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ మేబీ రిక్వైర్డ్ ఇన్ ద షార్ట్ టర్మ్. ఏది ఇండియా లెవెల్లో గవర్నమెంట్, విలేజ్ లెవెల్లో ఏం జరుగుతుందో అనేది డిఫైన్ చేసే గవర్నమెంట్లు ఉన్నాయి ప్రస్తుతానికి, రైట్? మేబీ అది మారుతుందేమో లాంగ్ టర్మ్ లో. విలేజ్ లెవెల్లో ఏం జరగాలి అనేది వాళ్ళే డిఫైన్ చేసుకుంటారేమో, వాళ్ళ నీడ్స్ బట్టి, వాళ్ళ లోకల్ సిచ్యువేషన్, జియోగ్రఫీ బట్టి, వాళ్ళ కల్చర్ బట్టి, వేరియస్ థింగ్స్ బట్టి మేబీ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారేమో. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి అన్ని పవర్స్ లేవు, అన్ని రిసోర్సెస్ లేవు, అంత ఫైనాన్సెస్ లేవు, ఇవన్నీ లేవు కదా. ఫ్యూచర్ లో మేబీ దట్ విల్ బి మోర్, దిస్ గవర్నమెంట్ విల్ బి జస్ట్ ఫర్ ప్రొటెక్టింగ్ యూనో ఎట్ ఎ నేషన్ లెవెల్ ఏమో మేబీ. సో ఆ విధంగా ఏంటంటే యా, బోత్ ఆస్పెక్ట్స్ చూడాల్సి వస్తుంది. షార్ట్ టర్మ్ లో ఏం కావాలి, లాంగ్ టర్మ్ లో ఏం కావాలి. Any other questions? అండ్ ఈ సంస్కార్ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. అంటే మనము శిక్షా సంస్కార్లో సంస్కారం అనేది దిస్ ఈస్ అబౌట్ హ్యాబిట్స్. చాలా మందికి ఆపర్చునిటీస్ ఉంటాయి, కొన్ని రైట్ హ్యాబిట్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, లేదా రైట్ కల్చర్స్ అంటే కల్చర్ అంటే ఏం లేదు, అందరం కలిసి యూనో చేసేదే కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు యాజ్ అ కాలేజ్, మా IIIT కాలేజ్లో కొన్ని సంస్కారాలు కొన్ని ఇంట్రడ్యూస్ చేసినాయి. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్గా చేశారు షార్ట్ టర్మ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్ మెస్ అనేది ఉండేది, నార్త్ ఇండియన్ మెస్ అనేది ఉండేది, నాన్ వెజ్ మెస్ అన్నీ ఉండేవి. కొత్తగా ఒక యోగా మెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అది ఫుడ్ స్టూడెంట్స్కి ఒక కొత్త స్పేస్ క్రియేట్ చేశారు. అందులో ఏం చేశారు, కంప్లీట్గా మోస్ట్లీ హెల్దీ అండ్ టేస్టీ రెండు అట్ ద సేమ్ టైం ఉండగలిగేటట్టు ఉండే ఫుడ్స్ అన్నిటిని అందులో మెన్యూ లాగా పెట్టారు. కూర్చునే విధానం కూడా, కూర్చుని తినే విధానం కూడా యాజ్ హెల్దీ యాజ్ పాసిబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎప్పుడైతే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు దిస్ యూనో పాసిబిలిటీస్, అండ్ వాళ్ళు ఆలోచిస్తారు ఎలాంటి సంస్కారాలు నేను ఇంట్రడ్యూస్ చేయొచ్చు సో దట్ this society మన పరంపరలోకి రావాలి అని అంటుంటాం కదా సార్. మరి అంటే ఇక్కడే కొంచెం ప్రాబ్లం పరంపరలోకి ప్రతి మనిషికి 100% అండర్స్టాండింగ్ రాగలుగుతుందా? అదే అండి, ఇప్పుడు మనం యాజ్ ఎ హ్యూమన్ సివిలైజేషన్ అది అటెంప్ట్ చేస్తున్నాం. పొటెన్షియల్ అయితే ఉంది, వస్తుందా లేదా అనేది టైం విల్ ఓన్లీ టెల్. అంటే అది ఒక భ్రమనే కాదా మనకు? మనం వేరే ఆస్పెక్ట్ లో భ్రమలో ఉన్నామంటుంటాం కదా. పాసిబిలిటీ ఉంది, దానికి తగ్గట్టు ఎఫర్ట్ పెడుతున్నాము. రిజల్ట్ వస్తుందో లేదో అనేది తెలియదు. రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి చూడాలి. నెక్స్ట్
100 years లోనో 200 years లోనో 500 years లోనో we will have to see that. ప్రీ కండిషన్ ఏనండి, అది ప్రీ కండిషనే, అది మనకు మనం చెక్ చేసుకోవాలి. సో సంస్కారాలు అనేవి అలా ఇంట్రొడ్యూస్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయండి. లైక్ నేను ఇందాక చెప్పినట్టు అది ఇంకా ఇంకా చాలా ఎవ్రీబడి ఇన్ దేర్ ఓన్ సర్కిల్, అది మీరు మీది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ దేర్ విల్ బి సో మెనీ ఆపర్చునిటీస్ టు ఇంట్రొడ్యూస్ ద రైట్ సంస్కారాస్. ఇంకా ఐమ్ జస్ట్ థింకింగ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా అని. ఆర్ మీకేమైనా ఎగ్జాంపుల్స్ తెలిస్తే లైక్ ఎవరైనా చేంజ్ చేసి కొన్ని రైట్ హ్యాబిట్స్ ని ఇంట్రొడ్యూస్ చేసిన ఎగ్జాంపుల్స్ తెలిస్తే యూ కెన్ షేర్. సో సో ఓవరాల్ గా బేసిక్ గా ఇదండి హ్యూమన్ గోల్ అనేది మనం ఇవాళ చూసాము. హ్యూమన్ గోల్ ఏంటి యాజ్ ఎ హ్యూమన్ సివిలైజేషన్, దాన్ని అచీవ్ చేసే ప్రాసెస్ లో వాట్ ఆర్ ద వేరియస్ ప్రోగ్రామ్స్ దట్ వీ హ్యావ్ టు అచీవ్ దోస్, అండ్ హౌ am I కాంట్రిబ్యూటింగ్ టు దీస్ ప్రోగ్రామ్స్ అనేది మనం ఆలోచించుకోవచ్చు. మనం స్పెండ్ చేసే టైం ఏదైతే ఉందో వర్క్ అన్న టైంలో లేదా అవుట్ సైడ్ ఆఫ్ దట్ టైం యాజ్ ప్యాషన్ అయినా సరే, ఎలా మనం ఈ వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది ఓకే. ఇంకేమన్నా ఎనీ క్వశ్చన్స్ అండి? If there are no other questions, then yeah, we can close up 10 minutes earlyగా. ఏమైనా క్వశ్చన్స్ ఆర్ ఏమన్నా మీలో ఎవరైనా షేర్ చేయాలనుకున్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు షేర్. Sir, preservation. Yeah. Some explanation. Yeah. సో జస్టిస్ అనేదేమో మనిషికి మధ్య సంబంధాన్ని ప్రాపర్ గా ఉండడం అనేది ఎన్ష్యూర్ చేయడాన్ని జస్టిస్ అన్నారండి. ప్రిజర్వేషన్ అంటేనేమో మనిషికి ప్రకృతికి మధ్య సంబంధాన్ని ప్రాపర్ గా ఉండడాన్ని ప్రిజర్వేషన్ అన్నారు. అంటే ఇప్పుడు మనిషికి మధ్య మానవ సంబంధం ఉంటుంది, దాంట్లో రైట్ ఫీలింగ్స్ కనుక మనం ఎన్ష్యూర్ చేసుకోగలిగితే అది న్యాయం. ఒక సంబంధంలో న్యాయము అంటే ఏంటి అంటే we have right feelings towards each other అనే స్టేట్ ఎప్పుడైతే అచీవ్ చేసుకుంటామో దట్ ఈస్ కాల్డ్ న్యాయం ఇన్ దట్ రిలేషన్షిప్. ఓకే. అలానే మనిషికి ప్రకృతికి మధ్య సంబంధంలో ఏంటి అంటే ప్రకృతి ఒక ఆవర్తనశీలం అంటే సైక్లిక్. మీరు ప్రకృతిలో ఏది తీసుకున్నా సరే అది సైక్లిక్ గా ఉంటుంది. అంటే అది వాటర్ సైకిల్ అవ్వచ్చు లేదా సాయిల్ సైకిల్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రకృతిలో ఏదైనా సరే సైక్లిక్ గా ఉంటుంది ఇన్ నేచర్. సో ఆ సైక్లిక్ నేచర్ ని మనం అర్థం చేసుకుని ఇఫ్ వి ఆర్ నాట్ డిస్టర్బింగ్ దట్ సైక్లిక్ నేచర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అవర్ ప్రాస్పెరిటీ, సో అంటే అది పంటలు పండించడం అవ్వచ్చు లేదా ఏదైనా వస్తువులు తయారు చేయడం అవ్వచ్చు, లేకపోతే ట్రావెల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇన్ దట్ ప్రాసెస్ మనం ప్రకృతిని ప్రిజర్వ్ చేస్తూ మనకు కావాల్సిన ప్రాస్పెరిటీని మనం అచీవ్ చేసుకోవడం ఏదైతే ఉంటుందో దాన్ని సంరక్షణ అన్నారు. సో ఈ ప్రిజర్వేషన్ లో 3 ఆస్పెక్ట్స్ చెప్పారు. ఏంటంటే ప్రకృతిని ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడం, అంటే డిస్ట్రాయ్ చేయకుండా ఎక్స్ప్లాయిట్ చేయకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
లైక్ అందరం కంటిన్యూస్ గా న్యూస్ వింటూ ఉంటాం కదా, అమెజాన్ ఫారెస్ట్ ఉన్నాయి సౌత్ అమెరికాలో. అందులో కొన్ని కొన్ని వందల ఫుట్బాల్ ఫీల్డ్స్ కి సమానమైన అమెజాన్ ఫారెస్ట్ కట్ అవుతుంది డైలీ. దేనికి కట్ అవుతుంది? ఫర్ అవర్ హ్యూమన్ నీడ్స్. లిటరల్లీ కొన్ని, అంటే ఫుట్బాల్ ఫీల్డ్ అంటే ఎంత పెద్దగా ఉంటుంది, అలాంటి కొన్ని వందల వేల ఫుట్బాల్ ఫీల్డ్స్ కి సమానమైన చెట్లని కట్ చేస్తున్నారు టు 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 టేక్ దట్ అండ్ మేక్ సంథింగ్ ఫర్ అస్. అది పెన్సిల్స్ అవ్వచ్చు, పేపర్ అవ్వచ్చు, ఇంకేదో అవ్వచ్చు, వాట్ ఎవర్ దే ఆర్ మేకింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అట్లా ఏంటంటే వీఆర్ డెస్ట్రాయింగ్ ద నేచర్ రైట్ నౌ ఫర్ అవర్ నీడ్స్. అలా ఇప్పుడు అంటే జస్ట్ ఒక స్టడీ ప్రకారం ఏంటంటే, ఒక మనిషికి ఒక లైఫ్ లాంగ్ జీవించడానికి 4 చెట్లకి సరిపడా వుడ్ సరిపోతుంది అనేది ఒక జస్ట్ సమ్ స్టడీ. మనం 4 చెట్లు నాటగలుగుతాము మన లైఫ్ టైంలో. మనం 4 తీసుకుంటున్నాం కదా, డెఫినెట్ గా వీఆర్ డిపెండెంట్ ఆన్ నేచర్. సో అంటే మినిమం 4 అయితే కన్జ్యూమ్ చేస్తాం మనం 4 చెట్లని. మన లైఫ్ టైంలో మనం 4 అట్లీస్ట్ ప్లాంట్ చేసి దాన్ని పెద్ద చెట్టు అవ్వగలిగేటట్టు మనం చూడగలమా? కెన్ వి డూ దట్ టు ఎన్ష్యూర్ దట్ అట్లీస్ట్ మనం ఎంతైతే తీసుకున్నామో అంత రిటర్న్ ఇచ్చాము అనేది మనం ఎన్ష్యూర్ చేసుకోగలమా? సో దట్ ఈస్ అట్లీస్ట్ ప్రొటెక్షన్. సంవర్ధనం అంటే ఎన్రిచ్మెంట్ అంటే ఓకే 4 కాదు నేను 10 పెడతాను, అట్లీస్ట్ 10 అయినా నేను నాటగలను, అది చెట్టు అయ్యేలాగా నేను చూడగలను అని ఎన్ష్యూర్ చేసుకోగలిగితే అది ఎన్రిచ్మెంట్ అవుతుంది. అంటే మనం తీసుకున్న దానికన్నా కొంచెం ఎక్స్ట్రా ఇస్తున్నాం. అలానే ప్రొడ్యూస్ చేసేటప్పుడు కూడా, పంటలు పండించేటప్పుడు మనము సాయిల్ నాశనం అయ్యేటట్టు మనం అందులో కెమికల్స్ వేసి మనం పండించుకుంటున్నామా, లేదా సాయిల్ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ కొన్ని ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎన్ష్యూర్ చేసుకుంటూ మనం పంటలు పండించుకుంటున్నామా? అలానే ట్రాన్స్పోర్టేషన్. సో మనం ప్లానింగ్ లో కానీ, మన సిటీ ప్లానింగ్ లో కానీ, వాట్ ఎవర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉందా లేదా, అందరం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లోనే వెళ్తున్నామా? సో ఇట్లా ఏంటంటే వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద నేచర్ అరౌండ్ అస్ అనేది వస్తుంది. అలానే సదుపయోగం కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. ఎందుకంటే మనం ఏదైతే ఒక వస్తువుని మనం కొన్నామో దాన్ని రైట్ గా యూజ్ చేస్తే అదే 10,000. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ తప్పు అంటారు కానీ, యాక్చువల్లీ ఒక ప్లాస్టిక్ లెట్స్ సే ఒక మగ్గు తీసుకుంటే మనం అది కొన్ని ఇయర్స్ తరబడా దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసి తర్వాత దాన్ని రీసైకిల్ చేయగలిగితే, సో ఐ మీన్ దాన్ని రైట్ యూటిలైజేషన్ అని అనొచ్చు. సో ఐ నో అంటే ప్లాస్టిక్ కన్నా బెటర్ ఆల్టర్నేటివ్ మెటీరియల్ తో ఏదన్నా ఉంటే దట్స్ డెఫినెట్లీ బెటర్. బట్ అట్లీస్ట్ ఒకవేళ ఆల్రెడీ ఉంది మన దగ్గర, వాడుతున్నాము, దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, మనకి ఎలక్ట్రానిక్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ట్రెండ్ మారిందనో, ఫ్యాషన్ మారిందనో, ఇంకేదో కొత్తవి వచ్చినాయనో, ఉన్నవి పక్కన పడేసి పనిచేసేవి కూడా వేరేవి తీసుకుంటున్నాం. చాలా సార్లు అవుతుంది అది. టీవీలు అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. సో అది మనం రైట్ యూటిలైజేషన్ చేయట్లేదు వస్తువులది. మనం నేచర్ నుంచి ఎన్నో మినరల్స్ కానీ రిసోర్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ వస్తువు తయారవుతుంది. అండ్ దాన్ని సరిగ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఒక్క కూల్ డ్రింక్ జస్ట్ మనం మేబీ ఒక 5 నిమిషాలు మన థర్స్ట్ ని క్వెంచ్ చేయడానికి ఆ బాటిల్ ని ఎంత అందమైన షేప్ లో తయారు చేసి, దాని మీద ఒక పెద్ద లేబుల్ పెట్టి, దాని మీద రంగులతో ప్రింట్ చేసి, దాన్ని ఒక మెటాలిక్ క్యాన్స్ లో చేసి, అల్యూమినియం క్యాన్స్ లో, అంత అవసరమా జస్ట్ ఒక దాహం తీర్చడానికి? అండ్ మనకి దాహం అనేది ఎంత కంటిన్యూస్ థింగ్. సో దానికి అంత నేచర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే గానీ మనం దాహం తీర్చుకోలేమా అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. సో అట్లా ఏంటంటే we have so many opportunities to preserve nature. ఇవన్నీ మనం మన చాయిసెస్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. మన లైఫ్ లో తీసుకునే చాయిసెస్ లో we have a way to be on the side of protection towards nature. సో అది ప్రిజర్వేషన్ ఆస్పెక్ట్ అండి. దీని వల్ల కోల్డ్ డ్రింక్స్ అలా తీసుకున్నా సరే మనకి హెల్త్ కూడా దెబ్బతింటుంది అన్ని. అది ఎలాగో అది కూడా జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం నేచర్ నుంచి ఎన్నో రిసోర్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేసే తప్ప ఆ టిన్ క్యాన్ కానీ, ఆ బాటిల్ కానీ తయారవ్వదు. సో దానికి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఆల్టర్నేటివ్స్ అంటే మన ఇంట్లో చేసుకునే అది నిమ్మరసం అవ్వచ్చు, బటర్ మిల్క్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో
అండ్ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే కూల్ డ్రింక్ వేడి చేస్తదంటారు. అది దాహం తీర్చినట్టు అనిపించినా సరే యాక్చువల్లీ హెల్త్ వైస్ గూడా మీరన్నట్టు యాహ్! ఐ థింక్ ఇట్స్ నాట్ ఆ మొమెంట్‌లో ఇట్ ఫీల్స్ గుడ్. దాన్ని తయారు చేసిందే అందుకు సోడా లాగా అట్లా. బట్ అల్టిమేట్‌లీ వెదర్ ఒకదానికి చాలా డైమెన్షన్స్ ఉంటాయి గదా! సో, నేచర్ డైమెన్షన్ గూడా మనం ఆలోచించాలి అట్ దట్ పాయింట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థాంక్స్. ఓకే. ఎనీ అదర్ క్వెషన్? ఒక 1 మినిట్ ఉంది. ఇఫ్ దేర్ ఎనీ క్వెషన్స్ కెన్ టేక్ ఆర్ అదర్‌వైజ్. సో, మనం సొసైటీ యాస్పెక్ట్ చూసాము. నెక్స్ట్ వీక్ మోస్ట్ లైక్లీ నేచర్ డైమెన్షన్ గూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాము. అన్‌లెస్ సంథింగ్ ఎల్స్ కమ్స్ అప్. బట్ సో, అంటిల్ ఓకే. యాహ్! అశోక్ రెడ్డి గారు మీరే అన్‌మ్యూట్ చేసి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి వర్క్‌షాప్ గురించి. 28న తణుకులో వర్క్‌షాప్ ఉందండి. 1 డే వర్క్‌షాప్. అశోక్ రెడ్డి గారు దాన్ని లీడ్ చేసి అంతా కోఆర్డినేట్ చేస్తున్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ టు అశోక్ రెడ్డి గారు ఫర్ ఆర్గనైజింగ్ ఇట్. బట్ ఐ విల్ ఆల్సో రిక్వెస్ట్ హిమ్ టు షేర్ ద డీటెయిల్స్ అబౌట్ ది వర్క్‌షాప్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈ 28th రాబోయే సండే మనం తణుకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఫుల్ డే వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నామండి. CHDHC అట్లాగే శ్రీ రామకృష్ణ సేవా సమితి తణుకు వీళ్ళిద్దరూ కూడా ఈ 2 ఆర్గనైజేషన్స్ కూడా జాయింట్ గా ఆర్గనైజ్ చేస్తున్నాయి. సో లంచ్ అట్లాగే టీ స్నాక్స్ కూడా ఏర్పాటు చేశాము. మీరు డైరెక్ట్ గా రావచ్చు. అట్లాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్ మీ రిలేటివ్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు రాగలిగిన వాళ్ళు అంటే వాళ్ళు ఒకవేళ ముందు రోజు నైట్ వస్తా ఉన్నా పర్వాలేదండి. మేము అకామిడేషన్ అది కూడా ఏర్పాటు చేస్తాము. సో అందరూ కూడా కంపల్సరీగా అటెండ్ అవ్వండి. లేదా మీ సర్కిల్‌లో ఉన్న వాళ్ళైనా అటెండ్ అయ్యేలా చూడండి. రిజిస్ట్రేషన్ కంపల్సరీ అండి. ఫ్రీ రిజిస్ట్రేషన్. మళ్ళీ ఈ రోజు కూడా ఒకసారి ఆ లింక్ అవన్నీ పోస్టర్ అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి షేర్ చేయిస్తామండి మన గ్రూప్స్‌లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. థాంక్ యూ అండి. అశోక్ రెడ్డి గారు మొన్న 3 డే వర్క్‌షాప్ అటెండ్ అయ్యారు. అండ్ చాలా మోటివేటెడ్‌గా నేను ఆర్గనైజ్ చేపిస్తా తణుకులో అని ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హి ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు స్ప్రెడ్ ద వర్డ్ అరౌండ్. లోకల్‌గా కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. థాంక్స్ అండి అశోక్ రెడ్డి గారు. అండ్ మీరందరూ కూడా ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు షేర్ ద వర్డ్ ఇన్ యువర్ సర్కిల్స్ తణుకు అండ్ అరౌండ్ సరౌండింగ్ ఏరియాస్‌లో మీ రిలేటివ్స్ గాని ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ 1 డే వర్క్‌షాప్ గురించి. అంటే అట్‌లీస్ట్ ఇంట్రొడక్షన్ అవుతది. తర్వాత మనం ఎప్పుడైనా వైజాగ్‌లో 3 డే వర్క్‌షాప్స్ ఇలాంటివి చేసినప్పుడు దే కెన్ అటెండ్ ఎ బిగ్గర్ వర్క్‌షాప్ ఆర్ ఆన్‌లైన్ అటెండ్ అవ్వచ్చు. బట్ అట్‌లీస్ట్ 1 డేలో దే విల్ గెట్ ఇంట్రొడ్యూస్డ్ టు ద కంటెంట్ అండ్ దే విల్ సీ ద యూజ్ ఆఫ్ ఇట్. సో యాహ్! సో ఆన్ థట్ నోట్ అగైన్ థాంక్స్ ఎవ్రీబడీ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. హావ్ ఎ గుడ్ డే అహెడ్ అండ్ బై ఫర్ నౌ. థ్యాంక్ యూ సార్. థాంక్స్ అండి. బై. థాంక్ యూ సో మచ్.